హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు మనం ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఈ ఇంటర్వ్యూలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 100% ఎంతో మందికి ఒక మార్పు ఇచ్చేలా ఉంటుంది. తప్పు చేసే వాళ్ళకి చెంప చల్లుమనేలా మాట్లాడుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతు వినిపిస్తుంది. తను ఎవరు కదండి, కళ్యాణమ్మ. నమస్కారం కళ్యాణమ్మ గారు. నమస్కారం. నమస్కారం అమ్మ, మొదటగా నేను కొన్ని వీడియో చూసాము. అంటే చాలా చక్కగా మాట్లాడుతుంటారు మీరు. మీ మాటతో చూసారే నిజం కదా, తప్పు జరుగుతుంది అన్న ఫీలింగ్ మాకు కనిపిస్తుంటది. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ కనిపిస్తుంటే కళ్యాణమ్మ గారు కేవలం అమ్మాయిలకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటది. మీరు దానికి ఏం చెప్తారమ్మా? అమ్మాయిలకే కాదు నాన్న, నేను వ్యతిరేకం. అమ్మాయిలకు ఒక్కరికి వ్యతిరేకం అని కాదు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు భవిష్యత్తు ఆగమైపోతుందని నా వంతు ప్రయత్నం వాళ్ళు బాగుపడాలని నేను చెబుతున్నా. ఒక్క అమ్మాయిలకే వ్యతిరేకం అని కాదు నేను చెప్పేది. అబ్బాయిలకి అమ్మాయిలకి ఇప్పుడున్న యూత్ కి ఒక అమ్మగా చెబుతున్నా. ఏనండి, మీరు చెడిపోతానని ఆవేదన వచ్చి నాకు, నేను ఒక ఊరు అమ్మని, ఒక ఊరు నుంచి వచ్చిన, నేను చాలా చూసిన, అన్ని సెల్లుల్లో చాలా చూసే నాకు బాధ అనిపించి నా వంతు ప్రయత్నం నేను చేద్దామని వచ్చిన. అంతే, నేను ఒక అమ్మాయిలకే వ్యతిరేకం అని రాలేదు నాన్న నేను. అది అంటే కళ్యాణమ్మ గారు అమ్మాయిలకు వ్యతిరేకం కాదు. అవును. అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలు ఎట్లా ఉన్నారు? కళ్యాణమ్మ గారు అసలు ఏం కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూత్ చెడిపోతారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతానని ఆ బాధతోటి నేను వచ్చిన చెప్పటానికి. మీరు వినాలా, తప్పకుండా వినాల్సిందే. ఈ మంచి మాటలు వినాల్సింది. చెడు ఎంతో విని ఆగమైపోతారు. మంచి మాటలు 4 నిమిషాలు నా మాటలు వినండి, మీరు భవిష్యత్తు ఉంటది. ఆ రోజుల్లో 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద పిల్లలు ఎట్టనరు, ఇప్పుడు ఎట్టనరు. మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. మీ తల్లిదండ్రులను ఆలోచించండి. మీరు చేసే పని వల్ల మీ వెనక మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ అక్కల చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి. మీ ఇచ్చలవిడి తరానికి భవిష్యత్తులో కుటుంబ పరువులు తీసేయొద్దు. అందుకని నేను చెప్దామనే వచ్చినా. మీరు నా మీద కోపడ్డా తిట్టినా ఏం చేసినా నాకేం కాదు, నా పిల్లలే నన్ను తిడతారని నేను అనుకుంటా. కానీ ఆ వేదనలోంచే బయటకు వచ్చి నేను మీకు చెప్పాలని వచ్చిన. దయచేసి నా మాట వినండి, బిడ్డలు కానీ కొడుకులు కానీ. దాని గురించి నేను చెబుదామని వచ్చిన. మీరు చేసే ఎకశకాలు అవన్నీ నాకు నచ్చట్లేదు. నాకే కాదు, అమ్మ స్థానంలో ఉండే ఎవరికి నచ్చదు పద్ధతిగా ఉండే అమ్మకి. అది అందుకని దయచేసి మీరు మారాలా, మీరు మారాల, ఖచ్చితంగా మారాలి. ఆలోచించండి అమ్మ, భవిష్యత్తులో ఆగమైపోతున్నాయి. 5 నిమిషాల సుఖాల కోసం జీవితాలు నాశనం చేయకండి అమ్మ. మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారమ్మా, అన్నదమ్ములు ఉంటారు, అక్కల చెల్లెలు ఉంటారు. మీరు చేసే ఈ సోషల్ మీడియాలు వికృత శాస్త్రాలకి వాళ్ళు చూస్తారుగా, వాళ్ళు కూడా చూసి సిగ్గుతో తల వంచుకుంటారుగా. అందుకని మీరు మారాలనే నేను మాట్లాడుతున్నా. మీకోసమే, మీ నుంచే నేను మాట్లాడుతున్నా. కానీ ఏమవుతుంది నాకు, మీ నుంచి చెడుగు మాట్లాడితే నా బిడ్డ అనుకొని, నా కొడుకు అనుకునే మాట్లాడుతున్నా. దయచేసి మీరు వినండి, మంచి మనసుతో వినండి. నేను మంచి మనసుతోటే చెబుతున్నా. కళ్యాణమ్మ గారు, మీద ఒక వీడియో చూసాను. మీరు మాట్లాడుతుంటే నిజంగా ఒక తల్లి కొడుకులకు ఎలా చెప్తుందో, ఒక తల్లి కూతురికి ఎలా చెప్తుందో అలా అనిపిస్తుంటే, ఇంకోటి ఏదంటే ఒక వైపు చూస్తుంటే చాలా బాధగా చెప్తున్నారు. అంటే మీరు మొత్తం సమాజాన్ని చూసినట్టుగా, సమాజంలో తప్పులు జరుగుతున్నట్టుగా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తుంటే నిజంగా అది నిజమే అమ్మ అన్నట్టుగా అనిపించింది. అంటే మీరు ఎందుకు అంత బాధతో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాకు ఏరే పిల్లలు ఆగమైపోయినా కూడా నా సొంత పిల్లలు ఆగమైపోయినట్టు ఫీల్ నాకు అంత నిజంగా జెన్యున్ గా బాధ అనిపిస్తుంది. నా కొన్న బిడ్డలు ఆగమైపోయినా కూడా నేను ఆగం కానీను, వాళ్ళని సరైన దారిలోకి తీసుకొచ్చుకుంటా. నా తిప్పలు నేను పడాను కూడా. అందుకని నేను మీకు కూడా చెబుతామనే వస్తున్నా. మీరు ఆగమైపోతుంటే నాకు ఎక్కడో ఆడపిల్లలు ఆగమైపోతున్నాయి. ఎక్కువ ఆడపిల్లల మీద కూడా నాకు రంది ఎక్కువ. పిల్లలు ఆగమైపోతుంటే ఎందుకమ్మా మీరు ఆ షాట్లు చేసే చెబుదామన్న ఆలోచనతోటే వస్తున్నా. నేను నిజమైన బాధతోటే వచ్చి చెబుదామని వస్తున్నా. దయించి మారండి, మీరు మారాల్సింది ఖచ్చితంగా. మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. దాని గురించే చెబుదామని వచ్చింది నేను. అమ్మ, నేను అనేది ఒక వీడియో చూసాను. సో ఆ వీడియో చూసిన తర్వాత ప్లే చేసిన తర్వాత మాట్లాడదాం. వేసుకోవచ్చు పంజాబ్ డ్రెస్సులు ఉన్నాయి. మీరు వేసుకునే డ్రెస్సులు పెట్టే మా పిల్లలు కూడా మీ ఎంట పడేది. మీరు వేసుకుంటారు, ఎకారంగా పోతారు, ఎకసకాలు పడి అన్ని చూపించుకుంటూ పోతారు. అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎప్పటిపడికి ఏం చేస్తారు? ఎప్పటిపడి ఆనం చేయక, రేపులు చేయక, సంపక ఏం చేస్తారు? మీరుంటే పొదేసిన వాళ్ళకు కూడా రాదుగా. సుడిదారులో వేసుకోవచ్చు. నాకు ఇలా అంటే ఇది అడిగే క్వశ్చన్ తప్పుగా కాదు, కానీ నాకు అడగాలనిపించింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఇప్పుడు కూడా చిన్న బట్టలు వేసుకోకండి అని మీరు అంటున్నారు. మీరు చిన్న బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు అవుతున్నాయి అని అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అంటే అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంటే రేపులు జరుగుతున్నాయా? అవును, మరి వేషధారణ మారింది, పద్ధతి మారింది. మీరుండే పద్ధతి మీరు ఉండాలి కదా, ఆడపిల్లలు కూడా. దానికి నేను అది చెబితే దానికి ఎంతో మంది నాకు కామెంట్లు పెట్టారు, ఎంతో మంది అడుగుతున్నారు. నా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా? నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు 9 నెలల పిల్ల కాంచి 5 నెలల పిల్ల దాకా
చిన్న చిన్న పాపలకు అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటే అత్యాచారాలు జరుగుతున్నాయని నన్ను రివర్స్ అడిగాను. నేను కూడా అదే అడుగుతాను. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకోరు, వాళ్ళ మీద కూడా రేపులు అవుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? అదే చెబుతాను నేను దాని గురించి. అంటే వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అట్ట కారణం ఎవరంటే అది మన గవర్నమెంట్ కారణం. ఓకే, గవర్నమెంట్ తప్పది, గవర్నమెంట్ తప్పే. ఎందుకని గంజాయి అమ్ముతున్నారు, మత్తు పదార్థాలు అమ్ముతున్నారు, విడిగా మందు అమ్ముతున్నారు, యూత్ నాశనం అయిపోతుంది. అది చేయడం తప్పని మీరే చెబుతారు, మళ్ళీ దాన్ని కన్నీరు అన్ని చూపిస్తారు తీసుకొచ్చి ప్రజలకి. గంజాయి దొరికిందని చూపిస్తారు, మత్తు పదార్థాలు దొరుకుతున్నాయని చూపిస్తారు, అన్ని చూపిస్తారు, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు. వాళ్ళు మత్తులో ఊగి చిన్న చిన్న పిల్లలు ఏందయ్యా, 5 నెలల పిల్లలు ఏంది, 9 నెలల పిల్లలు ఏంది, ముసలి కూడా రేపు చేసి చంపుతున్నారు. అట్టటోళ్ళని కఠినంగా శిక్షిస్తారా? వాళ్ళు ఏం చిన్న చిన్న బట్టలు వేసుకుపోయినా కూడా కామం తోటి ఇట్లాంటి మత్తులో ఊగి సర్వనాశనం చేస్తారు. మరి మీకు అన్ని తెలివి ఉందిగా, మీకు తెలివే ఉందిగా, చదువుకున్నారుగా, బుద్ధి ఉందిగా, మరి మీరు ఆ బట్టలు వేసుకొని తిరిగితే మరి మిమ్మల్ని చూసి మరి యూత్ ఎట్ట తిరగాల? వాళ్ళ మధ్య చెడిపోద్దిగా. వాళ్ళు పిల్లలు పసిపిల్లలు, వాళ్ళు దేవుడితో సమానం, వాళ్ళు జడగొట్ల వీళ్ళకి మతం ఎక్కి నరరూప రాక్షసులు అయ్యి వాళ్ళ సిరివేసారు. వాళ్ళకి మీకు పోతే మీకు అన్ని ఉండి కూడా మీరు వేసుకొని యూత్ని జడగొడతారు. అది తప్పు కాదా? అది తప్పేగా. దానికి రివర్స్ ఇదా మీరు అడిగేది? అంటే మీరు స్ట్రేట్ గా అమ్మాయిలకి అంటారా, ఎవరైతే చిన్న చిన్న బట్టలు వేసుకుంటారో వాళ్ళ వల్లనే అబ్బాయిలు చెడిపోతారు అనేదే మీరు చెప్పే పాయింటా? కొంతమంది అమ్మాయిలు చదువుతున్నారు, కొంతమంది అమ్మాయిల పద్ధతినే ఉన్నారు, భయభక్తులతోటి పద్ధతినే ఉన్నారు. కొంతమంది ఎచ్చలు విడితనానికి పోయి ఇట్ట ఎక్కువ ఎచ్చులకు పోయి ఎక్కువ సరదాలకు మరిగారు, బాగా సరదాలకు మరిగి జుట్టులు ఎరబోసుకొని ఏషాలు వేసుకొని. ఇప్పుడు ఈయన కాడ డబ్బులు ఉన్నంతసేపు ఈ అబ్బాయి కాడ డబ్బులు ఉన్నంతసేపు వీడిని కాచేస్తాను, వీడి అయిపోగానే ఇంకొకటి అడిగిపోతారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక మొన్న ఒక అమ్మాయి ఏడుతుంది, నాకు ఏడుపు వచ్చింది, నాకు ఒక కొడుకున్నమ్మా, రేపు నువ్వు ఈ అమ్మ కొడుకుని నాశనం చేసినావు, రేపు నువ్వు నా కొడుకుని నాశనం చేయవా? ఇప్పుడు ఒక అమ్మాయి గురించే కాదు, ఒక అబ్బాయి గురించి కూడా చెబుతా నేను. ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఆ తల్లి అంత ఏడ్చింది, నీ కోసం వాడు సిన్సియర్గా నేను ప్రేమించిండు. నేను ప్రేమించినప్పుడు మరి నువ్వు వాడిని చేసుకొని ఉండాలిగా, వాడిని నమ్మిచ్చినవుగా, వాడిని నమ్మిత్తివి, నీ కోసం వాడు నీ మత్తులో పడా ఊరేసుకొని చచ్చిపోయా. ఈ తల్లికి ఇప్పుడు ఎవరు పెట్టాలా? నువ్వు పెట్టు వచ్చి ఈ తల్లి కుటుంబం నువ్వు సాగుతావు వచ్చి, నువ్వు సాకోగా నీ వేషమేగా, నీ బకర్తనమేగా ఈ కొడుకుని వాళ్ళు కాజేసుకుంది ఆ తల్లి. నిన్ను నమ్మి ఈ రకంగా జరిగిందా? మళ్ళీ నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి రంపం పెట్టి కోసినవే, కత్తులు పెట్టి కోసినవే, ఆ రకంగా కూడా నమ్మి వచ్చిన అమ్మాయినేమో అబ్బాయిలు నమ్మరు. మా బాకరు చేసే అమ్మాయిలనేమో అబ్బాయిలు నమ్మి ప్రాణం తీసుకుంటారు. 2 రకాలుగా చెడిపోతాను అయ్యా, 2 రకాల అబ్బాయిలు చెడిపోతారు, అమ్మాయిలు చెడిపోతారు. అందుకని దయచేసి ఈ 2 చూడండి, మంచి చూడండి, చెడు చూడండి, చూసి మీరు మారండి. మీరు మారి రేపటికి వచ్చే తరానికి మీరు ఏమన్నా ఉండండి, ఆదర్శంగా ఉండండి. అదే నేను కోరుకునేది. ఇప్పుడుండే అమ్మాయిలకి చదువు ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు బతకాలంటే, మీకు డబ్బులు రావాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. అవి చేయండి. అవి చేసి మీ వెనక పడితే అప్పుడు ఆ అబ్బాయిలను కానీ వాళ్ళని కానీ గవర్నమెంట్ని కానీ ఎవరినైనా కానీ మనకు న్యాయం చెప్పితే అప్పుడు మనం ఖండిస్తాం. మీరుండే తిరిగి మీరు ఉండకుండా అబ్బాయిల్ని మమ్మల్ని ఎట్టన్నారు అట్టన్నారు అంటే ఏం ఉపయోగం? సమాజానికి దూషిస్తే ఏం ఉపయోగం? తప్పు మీ కాడ పెట్టుకొని సమాజాన్ని దూషిస్తే ఏం ఉపయోగం? ఫస్ట్ అమ్మాయిలు మీరు మారండి అమ్మా, మీరు మారండి. తర్వాత అబ్బాయిలు మారకపోతే మిమ్మల్ని ఏమన్నా చేస్తే అప్పుడు మనం మాట్లాడదాం. మీరు మారకుండా మీ వేషాలు ఏంది, ఆ వేషాలు ఏంది, ఆ డ్రెస్సులు ఏంది, అసలుకి ఆ టీషర్ట్లు ఏంది, ఆ జీన్స్ ప్యాంట్లు ఏంది, ఆ ఎరబోసుకొని తిరగటం ఏంది? స్టైల్ అమ్మా, అది స్టైల్ కాదు. మీ బొంద దేశాన్ని నాశనం చేయటానికి. అంతే. మంచిగా అమ్మాయి కూడా మిమ్మల్ని చూసి చెడుగు తయారైద్ది. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి మంచిగా ఉండాలనుకుంటుంది, నీ సమాసం పెడితే ఆమె కూడా చెడిపోద్ది, దేశమే చెడిపోతుంది అసలుకి మీ నుంచి. మీ ఉద్దేశంలో మరి స్టైల్ ఉండాలంటే ఏం చేయాలి మరి? అంటే స్టైల్ అసలు ఉండదు, అమ్మాయిలు స్టైల్ ఉండొద్దా? ఏం ఉండొద్దా? స్టైల్ ఉండాలంటే మంచిగా జడేసుకోకూడదా? మంచి డ్రెస్ వేసుకుంటే చూడరా మంచి అబ్బాయిలు రారా? నువ్వు ఎంత బట్టలు వేసుకొని నువ్వు వికృతంగా పోతేనే నేను చూస్తారా? వికృత అట్ట పోయిందని బోకర్ అంటారు. బోకర్ అని ఆ కాసేపుకే చూస్తాను. నిన్ను చేసుకోవడానికి ఎవడు రాడు ముందలకి. నేను చెబుతాను తల్లికి, నీకు నేను చెబుతాను, నేను అంటున్నా. నీ ఎదట ఉన్నంతసేపే నీకు తీపికి మాట్లాడు, తసి వచ్చేది బోకర్ అని అంటారు. అది జ్ఞానం పెట్టుకొని అమ్మాయి మారాల్సిందే ఖచ్చితంగా. నీకు బోకర్ అని పేరు కావాలనా? మంచి అమ్మాయి సీతాలు కొండాలని పేరు కావాలన్నా? నీకు సాంప్రదాయం కావాలన్నా? నువ్వు అది నేర్చుకోయే. మంచి డ్రెస్సులు వేసుకుంటే కూడా మంచి ఉంటది.
నీకు 10 మందిలో స్థానం ఉంటుంది అప్పుడు మంచిగుంటే. నువ్వు వికృత శాస్త్రాలు చేస్తే నీకు 10 మందిలో ఉండదు, 10 మంది నీ చుట్టూ ఉంటారు అంతే. ఆ కాసేపుకి నీ అన్నం చుట్టానికి ఆ 10 మంది చుట్టూ ఉంటారు, కానీ నీకు ఆ 10 మంది నేను బొగడటానికి ఎవడు ఉండడు. అసలు నీకు పోతే అది బొగడదాని అంటారు. అది జ్ఞానం తెచ్చుకోరు అమ్మాయిలు. అదే నేను కోరుకునేది, మార్పు రావాలి అమ్మాయిల్లో, ఫస్ట్ అమ్మాయిల్లో మార్పు రావాల్సిందే. అది అమ్మ. ఒకప్పుడు ఏంటంటే పాత రోజులలో మనకి ఫోన్ ఉండేవి కాదు, ఇప్పుడు మన చేతులకు ఫోన్ వచ్చింది. పాత రోజులు ఏంటంటే మీరు చూడండి అందరు చక్కగా శారీ కట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజులు మారే కొద్దికి డెవలప్మెంట్ గానీ టెక్నాలజీ మారుతుంది కాబట్టి అమ్మాయిలు కూడా ఈ రకంగా మారుతారు. దాని తప్పేముంది అంటే మీరేం చెప్తారు? నేనేం చెబుతానంటే డెవలప్మెంట్ వచ్చింది, మార్పు వచ్చిందంటే బతకటానికి మార్పు రావాలా, చెడగొడటానికి కాదు. ఇది మార్పు అమ్మాయిల్లో చెడగొడటానికి వేసేదాన్ని మీ బట్టలు మార్చుకోమని మార్పు రాలే, డెవలప్మెంట్ రాలేదు. అది దాని గురించి పెరగల డెవలప్మెంట్. మీ బుద్ధికి మీ మేధస్కి మీరేం చేస్తారు? ఇప్పుడు అమ్మాయి ఏమని ఉంటుంది, నా కాళ్ళ మీద నేను నిలబడతానంటుంది. నిలబడాలంటే ఎట్టేసి వేసాను, నువ్వు నిలబడేది? నిలబడటానికి ఎన్నో ఉన్నాయిగా, మన గవర్నమెంట్ పెట్టిందిగా, చాలా పెట్టింది. నీ బుద్ధిని మేతకేయి, నీ మెదడు మేతకేసి నువ్వు నిలబడు. నేను నిలబడితే అప్పుడు నీ ప్రతిభ కానవుతుంది. నువ్వు వేసాలేసి, నువ్వు చిల్లర వేసాలేసి నేను నా కాలం మీద నేను నిలబడతాను, నేను సోషలిజం నాది, నా సొంత, నాకు హక్కు లేదా, బతికి హక్కు లేదా అంటే యాని చక్క నువ్వు 7 మాసం చేసిన కానీ నేను జిదిమేత్ర తెక్కలదానా, నువ్వు బాతో పాడైపోతావు. అది నేను చెప్పేది. ఇప్పుడు ఒక 18 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన సినిమా పోస్టర్ కనిపిస్తుంది. ఆ సినిమా పోస్టర్ లో ఉన్న సేమ్ తన లాంటి ఒక హీరోయిన్, తన ఎవరైతే ప్రేమిస్తుందో ఆ హీరోయిన్ చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉన్నప్పుడు తనకు కూడా కోరిక ఉంటుంది, నేను కూడా అట్లా వేసుకోవాలని తన కోరిక ఉంటుంది కదా. అప్పుడు ఆ అమ్మాయి తప్ప, సినిమా పోస్టర్ తప్ప అంటే మీరేం చెప్తారు? సినిమా హీరోయిన్లు వాళ్ళు ఎంత నలుగుతుండ్రో ఆ సినిమాలు తీయటానికి, వాళ్ళు మనల్ని అలరించడానికి తెస్తాను. హీరోయిన్లకు నేను చేయైతే దండం పెడతాను. హీరోయిన్లు ఫస్ట్, ఎందుకంటే మన దేశాన్ని మనల్ని అలరించడానికి వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెడతారు. వాళ్ళు పెడతారు. నీకేం పుట్టింది, నువ్వేం హీరోయిన్వా? ఆమె వేసుకున్న బట్టలు నువ్వు ఎందుకు వేసుకుంటావు? ఆమె వేసుకున్న బట్టలు నువ్వు ఎందుకు వేసుకున్నావు? హీరోయిన్ నువ్వు కాదుగా. నువ్వు సినిమాలో చేసినట్టు చెయ్యి, నిన్ను కుక్కలు జిప్పినిస్తారు చేసినట్టు చేస్తారు. మళ్ళా తర్వాత నువ్వు ఎన్ని కేసులు పెడతావు, ఎన్ని ధర్నాలు చేస్తావు? నీ వేషధారణే కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఎన్ని ధర్నాలు చేస్తావు? అది తప్పు కదా. హీరోయిన్లు చేశారంటే వాళ్ళు ప్రజల కోసం, మన దేశం కోసం, మనల్ని అడలేంటానికి అయ్యా వాళ్ళు చేసిన మనల్ని ఉత్సాహం పరచడానికి ఏదో చేస్తాను వాళ్ళు. ఆ సినిమా కాసేపు చేస్తాను, తర్వాత ఏం చేస్తాను వాళ్ళు ఎంత నలుగుతుండ్రో ఆ హీరోయిన్లు మనం చూసినవా? వాళ్ళు మొత్తం మనకు చూపిస్తుండ్రు అంటే వాళ్ళు ఎంత నలుగుతుండ్రు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన సినిమాలు మంచి ఉన్నాయి, అవి తీసుకోవచ్చు ఆదర్శం. ఈ పేలికలు ఇంత పేలికలే తీసుకోకపోతే సినిమాలు మంచి కూడా చెబుతుండ్రుగా, అవి తీసుకొని సాగొచ్చుగా, తీసుకొని మారొచ్చుగా, మన దేశానికి అందియొచ్చుగా. అది నేను చెప్పేది. సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి ఉంది, చెడు ఉంది, చెడుని వదిలేయండి, మంచి తీసుకోండి, మంచి తీసుకోమని చెప్తావు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయిలు ఇంటికాడ ఒక అబ్బాయిని మెయింటైన్ చేస్తుంటారు, అమ్మమ్మల ఇంటికాడ ఒక అబ్బాయిని, స్కూల్లో ఒక అబ్బాయిని, కాలేజీలో ఒక అబ్బాయిని, ఇట్లా ఏంటంటే నచ్చిన ప్లేస్ లో నచ్చినట్లు ఒక్కొక్క అబ్బాయితో ఒక్కో రకంగా మాట్లాడటం, ఇట్లా చూడొచ్చు అంటామా? దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఆగే ప్రసక్తి ఉందంటావు? అసలు ఇది ఆగాల, ఖచ్చితంగా ఏమన్నా ఒక్కడ ఆగాల, ఖండించాల్సిందే. మనం ఏమన్నా ఒక్కడ ఆగాల్సిందే. జరిగేదే ఇది. నిజంగానే ఊళ్ళలో కూడా ఇదే జరుగుతుంది. ఇంటికాడ ఒకళ్ళు, బయట ఒకళ్ళు, ఇంట్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జరిగేది ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఇది నడుస్తుంది కాబట్టి ఇది మారాలి, అమ్మాయిలలో మార్పు రావాలని నేను కోరుకునేది. ఇది వద్దు. మీరు ఏమన్నా ఒక్కడ పడిపోతారు, ఏమన్నా ఒక్కడ ఎవడి చేతిలో ఒకటి చేతిలో పడి నలిగిపోతారు. వద్దు, ఆ పద్ధతి అస్సలు మంచిది కాదు. అమ్మాయిలకు మాత్రం, అమ్మాయిలకు ఆ పద్ధతి మంచిది కాదు. చక్కగా మిమ్మల్ని కని పెంచిన వాళ్ళు, అంత చదివించిన వాళ్ళు, అంత సాకిన వాళ్ళు మీకు మంచి భవిష్యత్తు ఇయ్యలేరా? ఎందుకు మీ సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబం పరువులు తీసి మీ జీవితాన్ని నాశనం చేపించుకునేది? అది తప్పు కదా. యాడ మీ సొంత కాళ్ళ మీద మీరు బతికేది? బతకాలంటే, నీతికి బతకాలంటే ఈ కామంగా చూసే కళ్ళ మధ్య మీరు యాడ నీతికి బతికేది? ఎవడు 90 ఏళ్ల ముసలోడు కాంచి 9 ఏళ్ల పిల్లగాడి వరకు కూడా కామంగా చూస్తారు. 90 ఏళ్ల ముసలి దాన్ని కూడా బతకలేదు చూస్తాను. యాడ మీరు మీ కాలం మీద, ఈ కలియుగంలో మీ కాలం మీద మీరు యాడ మీ బొంద మీరు బతికేది? తోడబుట్టినోడన్నా అన్న ఉండాలా, కట్టుకున్నోడన్నా తోడుండాలా, కన్న తండ్రి అన్న పక్కన ఉండాలా. ఆడది బయటికి పోవాలంటే ఇయ్యాల. ఈ రోజుల్లో బట్టి నేను చెప్పేది నిజం. ఇది నిజం, జరిగిన జీవిత సత్యం. నేను గనక నమ్మేది గరకపాటి నరసింహరావు గారి ప్రసంగాలు నమ్మిన, నేను శాగంటి కోటేశ్వరరావు గారు నమ్మిన, నేను నా పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతం నమ్మిన. ఇది నమ్మే నేను నీతి చెబుతున్నా. ఇదే నీతి, నిజం. మీ బొంద మీరు సొంత కాళ్ళ మీద నిలబడే శక్తి ఎంత 90 మందిలో 10% ఆ నీతి గుండె తల్లిలు ఎన్నో ఎదుర్కొని పోయి నిలబడతారు. ఇప్పుడు 90% అమ్మాయి నిలబడతలే. అట్ట నిలబడే ఛాన్స్ లేదు. ఏమన్నా ఒక్కడ పడిపోతాను, ఏమన్నా ఒక్కడ ఆగం చేస్తూనే ఉంటారు. మీ జీవితాలు చిరిగిపోతూనే ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని అమ్మాయిల భవిష్యత్తును నాశనం చేసుకోకాకండి.
మీకు తోడబుట్టిన అన్నలు ఉంటారమ్మా, అక్కలు చెల్లెళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి మంచి పేరు తీసుకురండి, చెడు పేరు దేవద్దు. మీడియాలు కూడా అందరు చూస్తారమ్మా మీ ఇకృష్ట చేష్టలు. దయచేసి మారండి. ఇదే నేను కోరుకునేది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నన్ను తిట్టినా సరే ఇదే నేను కోరుకుంటా. మీరు మీడియా అన్నారు కాబట్టి ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించాలి, మాకు లైక్ లెక్క రావాలి, కామెంట్ లెక్క రావాలని చాలా మంది అమ్మాయిలు కూడా నార్మల్ గా ఉన్నదానికన్నా కూడా కొద్దిగా చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు చేయడం వల్ల లైక్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకు ఎటువంటి సమాధానం, ఎటువంటి చెంపదెబ్బ మీరు కొడతారు అంటే ఏం చెప్తారమ్మా మీరు? అట్టాటికి వాటికి కంట్రోల్ చేసుకుంటున్నాయి మాటలు. బుద్ధిగినకుంటే ఆడజాలు మెత్తలేదా, సిగ్గు శరం లేదా? ఏం బట్టలు ఇడి చేసుకుంటేనే లైకులు రావాలి, దాని మీద వచ్చే సంపాదన నీకెందుకే? బష్టమండ మంచి పని చేసుకొని బతుకు. కష్టపడితే ఉంది జీవితం. ధర్మం నీ అంటుంటే దైవం నీ అంటుంటుంది. నేను చెబుతున్నా, నువ్వు బట్టలు ఇప్పేసుకొని నీ లైకుల కోసం నీకు తినటానికి ఆ బతుకు బతకపోతే, బిర్యానాలు తినపోతే ఏం పోయింది? పచ్చడి వేసుకొని తిని బతుకు. నీ తోడబుట్టిన వాళ్ళు చూస్తారు నువ్వు చేసే వీడియోలు, నీ చుట్టాలు చూడరా, నీ పక్కాలు చూడరా. ఇది పోయి హైదరాబాద్ పోయి ఏసాలు దిగుతుందని అనరా? ఇంకా నేను భయంకరంగా మాట్లాడను కానీ నువ్వే అర్థం చేసుకో, సిగ్గు తెచ్చుకోను. అట్టాటి వీడియోలు ఖండి ఇస్తాను నేను ఆడవాళ్ళని. పిచ్చి పిచ్చి మాటలు కూడా అనుకుంటారు. విడిగా ఏం నేర్పిస్తారు నా దేశానికి? మీరు వచ్చి మంచిగా ఉండే ఆడాలను కూడా, ఇళ్లలో ఉండే ఆడాలను కూడా జడగొడతారు. పిల్లలు మంచి భవిష్యత్తు పెట్టుకొని చదువుకున్నా అనుకోవాలన్న పిల్లలను కూడా వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బేస్తారు మీరు ఎట్టా చేటలు చేసి. అట్టాడికి లైకులు కొట్టకాకండి, షేర్లు చేయకాకండి, వాళ్ళకి అసలు భవిష్యత్తు లేకుండా చేయండి. ఇదే నేను కోరుకునేది మన సమాజాన్ని. అమ్మ ఇప్పుడు ఎట్లున్నారంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర ఉంటారు, మంచిగా పెరుగుతారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అని ఇక్కడ బయటకు వస్తుంటారు, హైదరాబాద్ వస్తుంటారు, కాలేజ్ కోసం హైదరాబాద్ వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలకు దూరంగా ఉండేసి వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటా తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారమ్మా? తల్లిదండ్రులు మోసం ఇది కరెక్ట్ ప్రశ్న నువ్వు వేసినావు. పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలు చదువుకుంటారు. మేము చేసిన కష్టం వాళ్ళు చేయొద్దు. మేము జీవితాంతం ఇదే కష్టం చేస్తున్నాం, మా పిల్లలు కూడా చేయొద్దని వాళ్ళు కష్టపడి వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకొని వాళ్ళు చదివేస్తున్నారు. నమ్మకంగా చదివేస్తారు. నా పిల్ల కూడా ఈ పని చేయకూడదు. ఇవాళ ప్రతి ఒక్క తల్లి కూడా, ఆడపిల్ల ఉండే తల్లి నా బిడ్డ సుఖపడాలనే కష్టం చేసేవాడికి ఇవ్వకుండా పిల్లని జాబ్ ఉండోడు అని ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు అంత బిడ్డ కోసం ఆలోచించినప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రుల కోసం ఏం ఆలోచిస్తుంది? ఈ రోజులు ఈ కలియుగంలో ఇప్పుడున్న సమాజంలో ఏం ఆలోచిస్తుంది? అది ఇది ఆలోచించట్లేదు. ఎంతసేపు ఉన్న దాని వేషానికి, దాని ప్రేమలు, దాని సుఖాలకి అలవాటు పడి ఈ తల్లిదండ్రుల్ని, దీని తోడబుట్టిన వాళ్ళని మొత్తాన్ని వదులుకొని ఈడ వేషాలు వేస్తుంది. వేసి కుటుంబ పరువుని బస్టు పట్టిస్తుంది. దయచేసి మీరు మారాలా. మిమ్మల్ని నమ్మి ఈడికి తోలినప్పుడు తల్లిదండ్రులకు కూడా నేను చెబుతున్నా, నెలకోసారి కానీ 20 రోజులకోసారి వచ్చి నా బిడ్డ ఏం చెప్తుందని చెక్ చేయాలా. అన్నల దమ్ములు ఉంటే అన్నల దమ్ములు రావాలా, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు రావాలా. వాళ్ళకి లక్షలు డబ్బులు ఇచ్చి, వేలు డబ్బులు ఇచ్చి నా పిల్లలు చెబుతున్నారులే, నంగనాచిపోతాలు చెబుతున్నారులే అని నమ్మొద్దు. ఫోన్లలో వచ్చి చెక్ చేయాల్సిందే ఖచ్చితంగా. నా బిడ్డ ఏం చేస్తుంది అని, నా బిడ్డ ఏం చేస్తుంది, నా కొడుకు ఏం చేస్తుంది అని ఖచ్చితంగా చెక్ చేయాలి. నేను దయచేసి తల్లిదండ్రులను కోరుకుంటున్నా. అంటే తల్లిదండ్రులు పిల్లల ఫోన్ చెక్ చేయాలంటావు? చేయాల్సిందే, ఫోన్లు చెక్ చేయాల్సిందే, వాళ్ళని కూడా చెక్ చేయాల్సిందే. ఒత్తిడే తెలిసేది. ఇప్పుడు వాళ్ళకి 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఫ్రీడమ్ కనుక ఇచ్చినాం అనుకో, లేదు జీవితం ఆగం చేసుకుంటారు. కనీసం 20 రోజులకు ఒకసారి అని, నెలకు ఒకసారి అని వచ్చి తల్లిదండ్రులు వాళ్ళ కాకుండా తోడబుట్టిన వాళ్ళు అయిన ఉంటారు, అన్నల తమ్ములు, వాళ్ళని పంపించవలసిందే. వచ్చి కనుక్కోవాల్సిందే, అసలు నా బిడ్డ ఏం చేస్తుంది, నా కొడుకు ఏం చేస్తాడు, వీళ్ళు చదువుకుంటారా, లేకపోతే నేను పంపించిన డబ్బులు వెచ్చలు పెడతా కాజేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారా అని చూడాలా. మీ బాధ్యత కూడా ఉంది, వదిలేయొద్దు. మీరు కష్టపడతారు కరెక్టే, కానీ మీ బాధ్యత కూడా ఉంది. మీకు ఎన్ని సమస్యలన్నీ ఉండని, మీకు వెళ్ళని, మీకు తినడానికి లేకపోయినా లేదు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే మన హైదరాబాద్ లో మన కొడుకుని, మన బిడ్డలు చదివిస్తున్నాం అంటే నెలకొకసారి వచ్చి మనం చెక్ చేయాల్సిందే. అది ఓ భయం ఉంటది. వదిలిపెడితే ఇసలు పెడతానికి కనుక వదిలిపెడితే ఆగమైపోద్ది. ముందు తరాలకు మనం ఏం అందిలేము. ఈ చెడిపోయిన సమాజాన్ని అందిస్తాం కానీ మంచి భవిష్యత్తుని ఏం అందిలేము. అదే నేను కోరుకునేది. అమ్మ మీకు క్వశ్చన్ చెప్పాలి. ఒక తల్లికి ఒక కొడుకు ఉంటాడు, అబ్బాయి మంచిగా కాలేజ్ మంచి చిన్నప్పుడు బాగా చదువుకున్నాడు, కాలేజ్కి వచ్చినాడు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి చూడగానే అందంగా అనిపించింది, మంచి పరిచయం పెంచుకున్నాడు. ఈ అమ్మాయికి ఏంటంటే కొద్దిగా ఈ అబ్బాయితో బాగా పరిచయం అయ్యి బాగా తిరిగిన తర్వాత అమ్మాయి ఏమంటే నాకు ఫోన్ లేదు, నా దగ్గర పెద్ద ఫోన్ లేదంటే ఈ అబ్బాయి డబ్బులు లేక వాళ్ళ అమ్మ దగ్గరకు ఉన్న బంగారం మొత్తం దొంగతనం చేసి వచ్చి ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలిసి గుండె పొడిచి వాళ్ళ అమ్మ చనిపోయాను. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు వచ్చుకుంటారంటే అమ్మ కన్నా కూడా ప్రేమ ఎక్కువ అనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళక అమ్మ కన్నా ప్రేమ ఎక్కువ కానొస్తుందంటే కానొస్తుంది. ఎందుకంటే వాడు ఆ మైకులో పడ్డాడుగా. అమ్మ సొమ్మింది, అమ్మ గుండేంది, వాడు ఏరే ఇంట్లో కన్నా వేయటానికి దిగజారటది.
ఇప్పుడు వేరే ఇంట్లోకి పోయి కన్నం వేసేది తెచ్చి దానికి పెడతాడు. ఎందుకంటే అది చెప్పు తీసుకొని తిరిగి కొట్టిందా పెడతాడు. అవతల అమ్మను గాజేస్తాడు, నాన్న గాజేస్తాడు, కుటుంబాన్ని ఆడతాడు, మొత్తం కుటుంబాన్ని కుదవ పెడతాడు, వాడు తాకట్ట పెడతాడు అమ్మాయి కోసం. అది తిరిగి కొట్టిందా చేస్తాడు అదే పని. అందుకే దయచేసి అమ్మాయి మైకంలో పడి తల్లిదండ్రులు కష్టపడి, మీరు కష్టపడి సంపాదిస్తే మీకు తెలుతుందిరా ఆ బాధ. తల్లిదండ్రులు కష్టపడి చెమట తీసి సంపాదించిన డబ్బులు నువ్వు ఎవడు అమ్మాయి కోసం ఖర్చు పెట్టి అమ్మ నాన్న మా నమ్మకాన్ని ఉమ్ము చేసి తర్వాత అది నేను మోసం చేస్తే నీ జాగాలు నువ్వు ఊరేసుకొని సత్తావు. తర్వాత నిన్ను నమ్ముకొని ఉండ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంది, వాళ్ళ గురించి నువ్వు ఆలోచి. కొడుకుగా నీకు బాధ్యత లేదా? కొడుకులకు ఇదే నేను చెబుతున్నా, ఒక్కసారి ఆలోచి. అమ్మాయి మోజులో పడి తల్లిదండ్రుల గురించి ఆలోచించటం మర్చిపోవద్దు, గుర్తు పెట్టుకోండి. ఆలోచన మీరు ఒక తప్పు చేసే ముందు తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మీకోసం వాళ్ళ కోసం మన ఈ సమాజం కోసం ఆలోచించండి. కొడుకులకు కూడా నేను ఇదే చెబుతున్నా. అది ఇప్పట్లో పిల్లలు ఎట్లయిపోయారంటే కొన్ని విషయాలకు బాగా ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట. ఈ లవ్ అనే పదం రాగానే ఏదేదో ఊహించుకొని నేను కూడా పక్కన లవ్ చేస్తాను కదా, నేను కూడా లవ్ చేద్దామని ఈ రకంగా వెళ్ళిపోతున్నటువంటి అబ్బాయిలకు మీరేం చెప్తారమ్మా? అది తప్పు నిర్ణయం. అసలు ఇప్పుడు లవ్వే లేదు. కొవ్వు తప్పనిచ్చి ఒక్కొక్కరికి ఆడటానికి అని మగోడికి కొవ్వు తప్పనిచ్చి లవ్ అనే మాట లేదు. 5 నిమిషాలు సుఖం కోసం ఒక దాన్ని వీడు మోసం చేస్తాడు, వీడు దాన్ని మోసం చేస్తాడు. ఇదే జీవిత సత్యం, జరిగేదే ఇది. అంతేగాని లవ్ లేదు, కొవ్వు లేదు. ఇది కొవ్వే, ఇది ఖచ్చితంగా మతం ఎక్కించాకలే. అంతేగాని లవ్ అనే మాట, ప్రేమ అనే మాట తీసుకొచ్చి ఇన్నాళ్ళు లవ్లు ప్రేమలు ఆయన ఆ రోజుల్లో త్యాగాలు చేసుకోరంట, మాకు తెలియదులే. కానీ ఇప్పుడు అయ్యాడుండయి ఏడున్నాయి. కాసేపు ఇప్పుడు నిన్ను ఆగం చేసిన దాకా కాసేపు అమ్మాయి గాని అబ్బాయి గాని అది లవ్ అనే పేరు అని పెట్టకాకండి, ప్రేమ అని దానికి పెట్టకాకండి, కామం అని పెడితే బాగుంటది. అంతే. అబ్బాయికి అమ్మాయికి కళ్ళు మోసకపోయి అది కామం అని పెట్టండి. ఒళ్ళు మాకు కొవ్వెక్కింది ఇది కామం అని పెట్టండి. లవ్ అనే పేరు మాత్రం మీరు పెట్టద్దు. సో కామం అంటావు వాటిని. అంతే. ఇప్పుడున్న జనరేషన్ లో మేము ఒక వీడియో కూడా చూసాము. ఒకనో యుఎస్ అమెరికాలో ఉండే అమ్మాయి కోసం మన ఇండియా వాడు అమెరికాకి వెళ్ళడం జరిగింది. అది నిజమైన ప్రేమ కాదంటారా? ఉంటది, చెబుతున్నాగా 100లో 1 ఉంటది. ఆ ఒక్కటి కోసం ఈ 100 దానికేసి పొలవద్దు. ఈ 100 ఇప్పుడు ఈ 90 సర్వనాశనమేగా. 100లో 1 99 ఒక్కళ్ళు ఉంటారు. ఒకళ్ళు అయితే 10 ఉంటారు అనుకో మంచోళ్ళు. 90 వేస్టేగా. 90 మాత్రం వేస్తే నేను పక్కా చెబుతున్నా ఈ నిజమైన ప్రేమలు కానే కాదు. ఒక్క 10 ఉంటాయి. ఇప్పుడున్న ఈ కలికాలంలో 10 ఉంటాయి. అసలు అబ్బాయిని అమ్మాయిని నమ్మటానికి లేదు, అమ్మాయిని అబ్బాయిని నమ్మటం లేదు. నా అనుభవంతో నేను ఊళ్ళల్లో కూడా చూసిన, ఊర్లో కూడా ఇదే బాగా నడుతుందండి. ఇది నిజమే. ఊళ్ళో ఇదే నడుతుంది, సిటీలో ఇదే నడుతుంది. ఇది నిజం, జీవిత సత్యం. మీరు నమ్మినా అంతే, నమ్మకపోయినా అంతే. అది మీరు అన్నట్టుగా ఎట్లా నేను ఒకటి చూసిన ఏంటంటే అమ్మాయిలు మంచి పద్ధతిగా ఉండాలని కొంతమంది అమ్మాయిలు నిజంగానే అసలు ఇంట్లోకి వెళ్ళి బయట రాకుండా చాలా పద్ధతి ఉంటారు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసిన తర్వాత ఒక తాగుబోతం ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోతాం కదా. సో అట్లాంటి వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలంటే మీరేం చెప్తారమ్మా? మరి అమ్మాయిని కంటారు కానీ అమ్మాయి రాతను కంటారు కదా నాన్న. ఆయన ఏం చేస్తాడో ఎవడు కలగలేదు కదా, చూడాల. చూసి 1 2 చూసి అమ్మాయి జీవితానికి నష్టం జరుగుతుందంటే కన్నోళ్ళు ఏమంత తేలిక వదిలిపెట్టి ఉండరు. ఆమె నష్టం జరుగుతుంది అంటే వెనక తల్లిదండ్రులు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. ఆమె జీవితానికి ప్రొటెక్షన్ ఇస్తారు, ఆమె చెప్పుకోవాలా. ఆమె అదే నాకు జీవితం నా పుట్టింటి వాళ్ళకి మచ్చొద్దని వెనకటి రోజుల్లో కూడా ఉండొద్దు. నేను ఇది కూడా చెప్తున్నా, నా మతికి వచ్చింది. వెనకటి రోజుల్లో వాళ్ళ ఉండామా పుట్టింటి పరువు బాధ్యని మీరు మీ ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దు. మీకు ఎప్పుడైతే వాడి కాడ ఉన్నంతసేపు మీ ఓపిక ఉన్నంతసేపు పోరాడండి, నిజాయితీగానే పోరాడండి. కాపరం పెళ్లి అంటే మన ధర్మం. అది మన ధర్మం. పెళ్లి చేసుకున్నాక దానికి ఇలువియాల్సిందే. మనం ఇలువిచ్చి మీ ఓపిక కాడికి పోరాడండి. వాడు మారలేదనుకో, పుట్టిల్లుంది చెడ్డ బంగారం పుట్టింటికి చేరిందని సామెత ఉంది. పుట్టిల్లుంది. మీరేం సమాజం అప్పుడు సమాజం గురించి ఆలోచించొద్దు. ఆడపిల్లలు నేను చెబుతాను. అప్పుడు సమాజం గురించి నన్ను లోకలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని నిజాయితీగా మీ ప్రాణాన్ని పనంగా పెట్టొద్దు. నేను చెబుతున్న అమ్మాయిలు కొంతమంది అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉండరు. నేను చూసిన కాబట్టి చెబుతున్నా. సొంతంగా నేను దగ్గర నుండి చూసిన కాబట్టి దయచేసి ఆ నిర్ణయాలు తీసుకోవద్దు. మీకోసం మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ కన్న తల్లిదండ్రులు ఉంటారు. తోడబుట్టిన వాళ్ళు ఉండకపోయినా కూడా మీ తల్లి ఉన్నంతసేపు మీకు బాధే ఉండదు. దయచేసి ప్రాణం తీసుకునే అనే ఆలోచన మాత్రం చేయొద్దు. అట్టాటి ఆడపిల్లలకి నేను చేతి దండం పెడుతున్నా. ఈ ఆలోచన చేయాల్సిందే ఖచ్చితంగా. అమ్మ ఈ క్వశ్చన్ నేనే కాదు నాలాంటి ఎంతో మంది అడుగుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా. మీరు చెప్పండి,
లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా లేకుంటే అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేసుకుని అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే ఏం చెప్తారు మీరు? నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ కి ఎంకరేజ్ చేయను. నేను ఖచ్చితంగా అమ్మ నాన్న చూసిన పెళ్ళే. ఇప్పుడు ఈ రోజులను బట్టి, ఇది కలికాలం కాబట్టి ఈ రోజులను బట్టి నేను దయచేసి పిల్లలకు, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ నేను చెబుతున్నా, నా కొడుకులని నా బిడ్డలనే నేను చెబుతున్నా, తల్లిదండ్రులు చూస్తేనే మీకు బాగుంటది, అరేంజ్ మ్యారేజే బాగుంటది. ప్రేమించి పెళ్లిళ్ళు అనేది మాత్రం మీరు చేసుకోవద్దు దయచేసి నేను చెబుతున్నా. మీకు తెలియదు, అవి మీకు మరిన్నాళ్ళు ఉండవు. 1 సంవత్సరం కానీ 1 నెల కానీ, నెలలోనే మీరు ఒకరినొకరు నమ్ముకోరు, విడిపోతారు. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు అనేది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళే చేసుకోండి. నేను సిటీలో ఉండే అబ్బాయిలకైనా కానీ, ఊళ్ళల్లో ఉండే అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ నేను దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా, మీరు మీ అమ్మాయి చూస్తుంది అనుకోని మీరు నా మాటిని అరేంజ్ మ్యారేజే చేసుకోరు. ఎందుకంటే మీకోసం మేము 1కి 4 సార్లు ఆలోచించి మేము ఎంక్వైరీ చేసి మీకు పెళ్లిళ్ళు చేస్తాం. అది మమ్మల్ని నమ్మండి మీరు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ మధ్య కొంచెం జరుగుతున్నాయి. మీరు అన్నట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతమంది, అందరు కాదు, కొంతమంది అమ్మాయిలు కావాలని అబ్బాయిలని డ్రమ్ములలో వేసి కానీ కుక్కర్లు వేసి కానీ ఈ రకంగా చంపుతున్నారు. అట్లాంటి అమ్మాయిల గురించి ఏం చెప్తారు మరి? అవి అరేంజ్ మ్యారేజ్లు చేసుకునేవి కాదవి. అరేంజ్ మ్యారేజ్ పెద్దలు కుదిరించిన పెళ్లిళ్ళు అయితే ఏమైనా సమస్యలు వస్తే మీరు అన్నట్టు 1-2 ఉంటాయి. ఉన్నా కూడా మీకు మాట్లాడటానికి సపోర్ట్ ఉంటుంది. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మాట్లాడటానికి సపోర్ట్ ఉంటుంది. ఈ రమ్ములు వేసి చంపేసి ఏంటి అంటే, నేను చెబితేనే ఇప్పుడు నీ కాడ డబ్బులు ఉన్నది చెప్పు, నీ కాడ ఇంకొకరి కాడ డబ్బులు ఉన్నది చెప్పు, ఇంకొకరి కాడ ఇట్ట ఒకళ్ళం కాదని మార్చుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇంకో పదం వాడాలి కాబట్టి నేను చెబుతున్నా, మీరే అర్థం చేసుకోండి. అట్టాటోళ్ళే పెట్టేది రమ్ములలో. అందుకే అట్టాటోళ్ళ నుంచి అబ్బాయిలు నేను కాపాడుకుంటున్నాను అనమాట. మీరు అట్టాటి వాళ్ళని నమ్మి మీ అమ్మకి గర్భశాపం మీరు పెట్టొద్దు, కడుపు కోత పెట్టొద్దు. మీరు మిమ్మల్ని నమ్ముకొని ఉంటుంది. అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, నాన్న ఉంటుంది, అందరూ మీ కుటుంబం ఉంటుంది. అట్టాటి వాళ్ళని నమ్మి మీ భవిష్యత్తు పాడు చేయొద్దు. అది నేను కోరుకునేది అబ్బాయిల్ని. అది ఆమె ఒక అబ్బాయి ఎటువంటి అమ్మాయిని చేసుకుంటే లైఫ్ మంచిగా ఉంటది అంటే మీ ఒక కళ్యాణమ్మ గారు ఏం చెప్తారు? నేనా ఖచ్చితంగా అమ్మాయిని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకోవాలంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. మీకు నచ్చుద్ది, మీకు కూడా నచ్చుద్ది. వాళ్ళ కట్టు బట్టు, వాళ్ళ వేషధారణం, వాళ్ళు మాట్లాడే విధానం తల్లిదండ్రులు ముందే చూస్తారు. నాన్న మీకోసం, కొడుకు కోసం తల్లిదండ్రులు ఆ మాత్రం ఆలోచించలేరా? మిమ్మల్ని కని పెంచి ఎన్నాళ్ళు మించి ఇప్పుడు ఒక్కొక్కరు 30 ఏళ్ళు వచ్చినా చేసుకోవట్లా. మేము కాలం మీద నిలబడాలని సగం జీవితం పోతుంది. మా రోజుల్లో మేము 10 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు 25 ఏళ్ళ కొడుకుండు. రేపు మేము మీకు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు. రేపు రోజున మీ పిల్లలు మీరు ఎట తీసుకోపోతారు కాలేజ్కి, స్కూల్లోకి తీసుకోవాలంటే మీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తాయి. అందుకని దయచేసి 25 ఏళ్ళ కాంచి ఆలోచన చేయండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేయండి. అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకోండి, మీకు బెస్ట్. ఒక్కటి మీరు ఒక వీడియో మీరు మాట్లాడారు, నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. కరెక్ట్, అది కరెక్ట్. పూలు బట్టు లేకుండా చాలా మంది తొందరలు తిరుగుతారు. మన దేశం అంటేనే పూలు బట్టు పసుపు కుంకుమలతో ఆడ మనిషి నిండుకుంటేనే అందం. ఇంత పట్టు వెళ్ళి ఇంత పెట్టుకొని తిరిగితే అందం కాదు. మన దేశాన్ని బాగటానికి ఎంత మంది రావాలి? లేడీస్ ని దేశాన్ని మన బాధ్యత అన్న. కరెక్టే అది. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది భర్త చనిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోకపోవడాలు కూడా చూస్తుంటాం. కానీ మీరు ఏమంటారంటే అందరు కూడా బొట్టు పెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? నిండు ముత్తైదులు బొట్టు పెట్టుకొని మంచిగా చేతి నిండా గాజులు వేసుకొని పూలు బొట్టు పెట్టుకుంటేనే అందం అని నేను చెప్పిన. భర్త చచ్చిపోయిన వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా బొట్టు పూలు గాజులు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు వచ్చిన సమాజం నేను చెప్తున్నా ఏమంటారు, మనం భర్తను చేసుకునేటప్పుడు మనకి అంతకు ముందే ఉంది కదా బొట్టు పూలు గాజులు. భర్తను చేసుకున్నాక మనకు మెట్టెలు తాలిబొట్టు నల్లలేగా వచ్చేది, అవేగా వచ్చేది. అదే ఇప్పుడు అడుగుతున్నారు. మన గరికపాటి వారు కూడా ఒకసారి చెప్పిండి, ఇది నాకు గుర్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇది నా సొంత విషయం, మీకు నచ్చని నచ్చకపోని. భర్త పోయి నాకు ఇవన్నీ తీసేయాలని మన సాంప్రదాయం మన పూర్వీకుల నుంచి ఎందుకు ఉందని అంటే, భర్త పోయినాక కూడా ఇదే ఏసమ్మేన ఉంటే చూసేవాడు, వాడు చూసినా ఈడు చూసినా రెండో వాడు కన్ను పడకుండా ఉండాలని చెప్పి మనకు అవన్నీ తీసేసారు. అదే దానికి మూలం అదే. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. భర్త పోయినాక కూడా పూలు బొట్టు గాజులు ఇవన్నీ పెట్టుకొని తిరిగితే రెండో వాడు మాట్లాడటానికి కూడా అది నేను ఆ పదం ఉపయోగించాను కానీ అది ఉంటుందని చెప్పి దీన్ని ఉపయోగించారనమాట. అది అనేది ఆ సోక్ అనేది కొద్దిగా తగ్గియాల, ఆమె దాని నుంచి ఆమెను తప్పియాలని మన పూర్వీకులు ఫస్ట్ కానించే ఉంది, మన వెనకటి నుంచే ఉంది ఇది. సో వితంతో వాళ్ళని వదిలేస్తే ఇప్పుడున్న యూత్ కూడా బొట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? బొట్టు పెట్టుకోవడం మన సనాతన ధర్మం, మన ధర్మం ప్రకారం అంటే మన దేశం సుభిష్టంగా ఉండాలంటే దయచేసి అందరూ మనం మత మార్పులు చేయొద్దు. మన సాంప్రదాయం మన సనాతన ధర్మం ప్రకారం అంటే మన ఆడదానికి పూలు బొట్టు గాజులు
పసుపు ఇవన్నీ అలంకరణ ఉంటేనే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి అనేది ఉంటది, బాగుంటది, అందంగా ఉంటది, కుటుంబానికి కూడా చూడటానికి బాగుంటది, మనకు కూడా సాంప్రదాయం బాగుంటది. అది దయచేసి పూలు బొట్టు గాజులు మనకు ఆడదానికి పెట్టిన భగవంతుడు ఇచ్చిన వరం అది, మనకు అమ్మవారు ఇచ్చిన వరం అది. మనం వాటి నుంచి మనం దూరం కావద్దు, దయచేసి పెట్టుకోండి అందరూ. మీ ఇందాక కూడా అన్నారు గరకపాటి గానీ, సో ఏం నేర్చుకున్నారు తన దగ్గర నుంచి, మీరు ఏం నేర్చుకున్నారు చెప్తారా మా కోసం? ఆయన మన గరకపాటి వారు ఎన్నో చెప్తుండు, ఎన్నో ప్రసంగాలు చెప్తుండు ఆయన. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పిండు, పరాయి స్త్రీ మీద మోజుపడ్డ మగోడికి, పరాయి మగోడి మీద మోజుపడ్డ ఆడదానికి ఏం చెబుతుండు, బెల్లంతో వండినా అదే నైవేద్యం, పంచదారతో వండినా అదే నైవేద్యం, ఎడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు, తీపి ఒకటే, దాని రుచి కూడా ఒకటే అని చెప్పిండు మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు. దాని అర్థం తెలిసిన వాళ్ళు అయితే ఆడదైనా కానీ మగవాడైనా కానీ పరాయి స్త్రీ వైపు చూడడు, పరాయి మగవాడి వైపు ఆడది చూడదు. ఇదే నేను చెప్పేది. అమ్మా అసలు మీరు ఇంత చాలా పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు, కానీ వ్యక్తిగతంగా మాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మాకు వ్యూవర్స్ కోసం చెప్తారా? అసలు మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? మాదే నల్గొండ జిల్లా అడిందాలపల్లి మండలం, యాదవ రాజులు మేము, అక్కడి నుంచి వచ్చిన నేను. ఓకే, యాదవ రాజులు. మాకు తెలుసు యాదవులు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటది. ఒకసారి మీ మాటలు చెప్తారు, యాదవులకు గొప్పతనం ఏమైనా చెప్పి మా వ్యూవర్స్ తెలియజేస్తారు ఒకసారి. యాదవులు అంటేనే శ్రీకృష్ణుడు వారసులు, మేము ఒకళ్ళ జోలి పోము, ఒకళ్ళు మా జోలికి వస్తే మేము ఒప్పుకోము. మాకు ఎంతసేపు ఉన్నా మాకు నిండుదనం, మాకు పంట పైరు పాడి గొడ్డు గోద కోడి పిల్లలు అన్ని పెంచుతాం మేము వాటితోటే హ్యాపీగా ఉంటాం. మేము ఎప్పుడు ఎనీ టైం 24 గంటలు కూడా నేచర్లోనే ఉంటాం. అందుకని మా జోలి ఎవరు రావద్దు, మా జోలి ఎవరన్నా వచ్చినా కూడా మేము ఇంకోం. మా వంశమే శ్రీకృష్ణుడి వంశం, యాదవులు అంటేనే అది, యాదవుల గొప్పతనం అంటేనే అన్ని ఉంటాయి, పంట పైరు అన్ని ఉంటాయి వాళ్ళ కాడ. వాళ్ళు 24 గంటలు కష్టపడే మనస్తత్వం వాళ్ళది. అది అమ్మ ఈ మధ్యలో కులాంతర మర్డర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా బోడుపులకు చూసాము, ఇట్లానే మన పెద్ద క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అని చిన్న క్యాస్ట్ అమ్మాయిని చంపడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అదే నాకు కోపం వచ్చింది. అయితే అక్కడ ఒక అతను వచ్చి చెప్పిండు, అయితే ఎట్లా మీడియా వాళ్ళు అడిగాను, అడిగితే నేను విని గొల్లోళ్ళు పిల్లని చేసుకున్నాను చిన్న క్యాస్ట్ అని అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. అసలు కులాల గురించి మాట్లాడేటది నాకు నచ్చదు. అయితే అక్కడ నాకు కోపం వచ్చింది, కొంచెం కోపం బాగానే వచ్చింది. అయితే గొల్లోళ్ళ చిన్న కులమా అంటే మరి చేసుకునేటప్పుడు తెలియాలి కదా, అట్లా మాట్లాడకూడదు కదా. నీ కులపిచ్చితోటి ఇప్పుడు మళ్ళా గొల్లోళ్ళకి రెడ్లకు పెట్టాలనే కదా, ఇది మళ్ళా కుల రాజకీయం చేయాలనే కదా. నీకుంటే ఉందేమో కులపిచ్చి, అట్లా లేకపోద్దు. కులాన్ని తీసి చిన్న కులం అని మాట్లాడేది హక్కు ఎవరికి లేదు. ఏమన్నా మా యాదవ రాజులు మేము ఇప్పుడు మాది ఏమన్నా చిన్న కులం అని మా హిస్టరీ తీయని మేము అంటాం, నీ హిస్టరీ తీయని నువ్వు అంటావు. అందుకని నీ దాంట్లో ఒకడు కులపిచ్చోడు ఉంటే మా దాంట్లో ఒకడు ఉంటాడు. అందుకని నీ కులం పెద్దదని నువ్వు చెప్పొద్దు, నా కులం చిన్నదని నువ్వు ఏకాడం చేయొద్దు. చేస్తే దాని మీద తిరగబడాల్సి వస్తుంది. అందుకని కుల రాజకీయం అనేది చేయొద్దు, కులం నుంచి బయటికి తీసుకురావద్దు. నువ్వు చేసుకునేటప్పుడే చూడాలా, నీది గొల్లదా నేను రెడ్డోడిని అని అప్పుడే నువ్వు చూసుకోవాలా. నువ్వు చేసుకున్నాక మనిషి ప్రాణమే తీసిన తర్వాత, ఇప్పుడు ప్రాణం తీసిండుగా, మరి అప్పుడు దానికి సంబంధించి మనం ఏం అడగాల? అప్పుడు నువ్వు కులం చిన్నదని నువ్వు అన్నావు, మేము రెడ్డోళ్ళం మేము వరలం అన్నావు. మరి ప్రాణం తీసినప్పుడు మరి అప్పుడు నీదే జాతి అని మేము అడగలగా? మరి నీ జాతేగా ప్రాణం తీసింది, అప్పుడు నీ ఏ జాతి అని అడగలగా? అప్పుడు దానివల్ల కులపిచ్చి కుల తగాదు లేస్తాయిగా. అందుకని దయచేసి నేను అంటున్నా, మీకు ఇప్పుడు ఇష్టమై దానికి ఇష్టమై నీకు ఇష్టమై ఇద్దరు చేసుకొని ఇప్పుడు నీకు నచ్చక చంపేసినాక మళ్ళీ కులం చిన్నదని తీసి అందరు పరువు తీయొద్దు. కులం అనేది ఎవరి కులం వాళ్ళకి గొప్ప. యాదవరాజు తక్కువ కులం అనేది మీరు ఎక్కడైనా అనొద్దు. మీ కులం తక్కువ అని మేము అనలేదు, మా కులం తక్కువ అని మీరు అనొద్దు. ఏమనొద్దు, అందరం కలిసిపోదామండి. అందరం కలిసే ఉంటున్నాం కదా, కలిసే ఉన్నప్పుడు మళ్ళీ కులపిచ్చి ఎందుకు లేపొద్దు కదా, అట్లా లేపొద్దు. దయచేసి అదనేది చేయొద్దు, కుల రాజకీయం చేయొద్దు ఎవడైనా కానీ నేను చెబుతున్నా. ఇప్పుడు
రాజకీయాలు కూడా కులాలు ఉంటున్నాయి కదా, మరి దాని గురించి ఏం చెప్పదలుచుకున్నాం మరి? కుల రాజకీయం, అసలు కుల రాజకీయం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతం నమ్ముతా. మన పవన్ కళ్యాణ్ అన్న కూడా కులం గురించి అంటే అసలు ఒప్పుకోడు. అందుకే నాకు నేను అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ కాంచి అయితే మన పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు నచ్చి నేను మన పవన్ కళ్యాణ్ అన్న అసలు కులం గురించి ఆయన ఒప్పుకోడు అట్లా మాట్లాడితే. కుల రాజకీయాలు వద్దు, అసలు కుల రాజకీయాలు వద్దు. ఎప్పుడైనా సరే నీ కులం పెద్ద నా కులం పెద్ద అనే మాట అసలు రానియొద్దు. మనుషులంతా ఒకటేగా, నిన్ను కొత్తే పాలు వెళ్తాయి, నన్ను కొత్తే నీళ్ళు వెళ్తాయా? ఇద్దరు నిన్ను కోసిన నన్ను కోసిన బ్లడ్డేగా వచ్చేది. ఆ సిగ్గు తెచ్చుకొని కుల రాజకీయం అనేది ఎవడు చేయొద్దు. అది వ్యక్తిగతంగా నువ్వెంత మంచి చేసినావు, నేనెంత మంచి చెయ్యాలా అనేది మనం మాట్లాడుకున్నది. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మంచి నాయకులు అవుతారు. మంచి నాయకుల గురించే ఎవరైనా మాట్లాడేది. సమాజం మారాల్సిందే. మనం పార్టీ పిచ్చితోటి కూడా మంచి చేసిన వాడిని పక్కకు తోయొద్దు. ఏం పార్టీలు వచ్చి మనకు ఏమైనా పెడతానయా? మనకెవరు మంచి చేస్తారో వాళ్ళే నాయకులు, వాళ్ళని కూడా మనం గ్రహించాలి ప్రజలు. అది ఆమె ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీలో మాకులు పొడే ఉండాలని రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు మరి? ఈ కుర్చీ నాది, నాకు లోపడి రావాలి, నేను పోయితే నాకు లోపడి రావాలంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? నీ కులం నాది, ఈ కుర్చీ నాదే కులం అని నువ్వు చెబుతాను. నీ కులవాడికి నువ్వు ఎంత మాత్రం పెట్టిను? నీ కులంలో పేదోడు ఉన్నాడు, వాళ్ళు లేపి నువ్వు రాజకీయం చేస్తాను, నువ్వు ఆగి ఏసీ రూముల్లో పడుకుంటున్నావు. నీ కులవాడు పేదోడు, అసలు 4 ఏళ్ళు కూడా లోనికి పోయినోడు ఉన్నాడు, వాడికి నువ్వు ఎంతవరకు పైకి లేపి నువ్వు? మరి నువ్వు చెప్పు. కుల రాజకీయం చేసి నీ కులవాడు ఉన్నాడు, వాడు కనీసం ఒక పూట తింటే ఒక పూట కొంటలేదు, వాడు నువ్వు ఎంతవరకు లేపుకొచ్చినావు దేశం మీద? కుల రాజకీయం చేసినోడు ఇప్పుడు ఇంతవరకు ఏ నాయకుడు అని ఉన్నాడా? ఏ నాయకుడు లేడు. అందుకని ఏమన్నా మా పిచ్చి వాళ్ళని చేసి తగాదలు పెడతానికి కుల రాజకీయం అంతే. మారాలి మన సమాజం కూడా కొద్దిగా. అది అమ్మ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని. యాక్చువల్లీ నేను షాక్ అని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి బాగా ఇష్టము. మీరు మాకన్నా సీనియర్స్ కాబట్టి నేను షాక్ అయినా. మీకెందుకు నచ్చిందని షాక్ అవుతున్నా. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గురించి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ అంటే నేను చాలా అభిమానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొత్తం చూసిన నేను. అప్పుడు ఆయన సినిమాలు కూడా చూస్తారా మీరు? సినిమాలు తక్కువ. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన సిద్ధాంతాలు ఆయన అన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తున్నా. సిద్ధాంతాలు నచ్చి సినిమాలు చూస్తున్నావు? అవును. లేకపోతే అప్పుడు నాకు నచ్చినవి చూసేదాన్ని. అప్పట్లో మన పవన్ కళ్యాణ్ రాజకీయం చేసేటప్పుడు ఏం చేసిందంటే, మాకు ఒక 15 బరిగొడ్లు ఉన్నాయి. నేను మా పొలం కాన్నే ఉండేది. అప్పుడు మా బాబు నాకు చెల్లి ఇప్పించింది. ఆ చెల్లిలో చూసేది అన్ని నేను మన పవన్ కళ్యాణ్ మొత్తం చూసి ఆయన సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఆయనకు అభిమాని అయిపోయినా. బేభత్సంగా అయిపోయినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరి ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. అడుగు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఏం అడిగినా నేను చెప్తారా? ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అంటారు. మరి దాని గురించి నేను ఏం చెప్పదలుచుకున్నావు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసిండు? వాళ్ళకి ఎవరికి ఏమన్యాయం చేసిండు? అసలు ఎవరికి అన్యాయం చేయలే పవన్ కళ్యాణ్. అసలు ఎవరికి అన్యాయం చేసిండు? ఆయనకు తెలియని వయసులో చిన్నప్పుడు ఎప్పుడో చేసుకుండు. అది లేదు, రుణం లేదు, పోయింది. ఏడ గీసిన గీతకి ఎవడు మార్పు లేడు. మనం చేయలేదా తప్పులు? చాలా మంది ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏమంటారు, 3 పెళ్లిళ్ళు వేసుకున్నాడు, ఆయన ఇంట్లో ఆయనకి సరిగా లేదు అని ఇంకా వేరే పార్టీ వాళ్ళు అంటారు. తెలియకుండా ఒక్కొక్కరు 30 మంది 40 మంది పెట్టుకుని రూమ్ లో ఉంటే బాగుంటది. మన పవన్ కళ్యాణ్ అట్లా చేయలేదుగా. అట్టేం చేసిండు? ఆమె సెటిల్ చేసిండు. ఏమైనా చేసుకుంటే మాత్రం ఏడ వదిలిపెట్టిండు. ఇప్పుడు 2 బిడ్డల్ని ఏ రాజకీయ నాయకుడన్నా బిడ్డల కొడుకులు పక్కకు వచ్చానరా? ఆ బిడ్డ పక్కకు వచ్చింది, ఈ బిడ్డ పక్క సంప్రదాయం బట్టలు వేసుకొని మన పవన్ కళ్యాణ్ ఆడికి పోయినా కూడా 2 బిడ్డలను పక్కన పెట్టుకొని పోయిండు. ఏ రాజకీయ నాయకుడని వచ్చిందా? ఆడ కుటుంబం కానరాట్లేదు, ఆ సంప్రదాయం కానరాట్లేదు. అక్కడ మన పవన్ కళ్యాణ్ సంప్రదాయం కానరాట్లేదు. ఆడ కనతుందా? కానట్లేదా? బుద్ధుండాలకైతే కానద్దు. విమర్శ చేయాలి ఎప్పుడు. 24 గంటలు ఆ మనిషిని విమర్శ చేయాలనుకున్నోడికి కానరాదు మంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూర్చొన్న దగ్గినా కూడా విమర్శిస్తారు. అటువంటి వాళ్ళకు ఒక కళ్యాణం ఏం చెప్తుంది? నేనా పవన్ కళ్యాణ్ దగ్గినా కూకున్నా ఏం చేసినా చెప్పిన చీడ పురుగులు అనేవాళ్ళు అంటారేమంటారు. అనేవాళ్ళు అన్నీ ఇప్పుడు దేవుడు అనే వాడికే వస్తాయి నిందలు. దేవుడే నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ నీతి నిజాలకు మారిపోయారు అనమాట. పవన్ కళ్యాణ్ దేవుడు అంటావు? దేవుడే, పక్కా దేవుడే. నేను చెప్తున్నా. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారు కాలు మొక్కేటప్పుడు చాలా ఎమోషన్ అయింది. అది కూడా మీరు ఒక మీడియాలో చెప్పడం జరిగింది. అసలు మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి కాలు మొక్కుతుంటే మీకేమనిపించింది? ఆనందం, కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు.
ఆ రోజు ఏడ్చిన కూడా నేను అన్నల దమ్ములు మన మంచి ఎట్టుంటదా అని. మన ఊళ్ళల్లో కూడా లేవు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకోరు అన్నల దమ్ములు. నువ్వు ఎక్కువ తింటావు నేను ఎక్కువ తింటావు అని తగాదలు పెట్టుకునే వాళ్ళు ఉండరు. మన చిరంజీవి అంత కుటుంబం ఎంత బాగా దగ్గర. మన చిరంజీవి వల్ల ఆ కుటుంబం ప్రేమలు అభిమానాలు వచ్చినాయి. అన్నల దమ్ములు ఆపేత అంటే వాళ్ళ చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ కాంచి కూడా అన్నల దమ్ములు అక్కలు చెల్లెల్ని మన చిరంజీవి ఒక తాటి మీద తీసుకొచ్చిండా. చిరంజీవి అన్న నువ్వు పడ్డ శ్రమ వేస్ట్ కాలం. మన పవన్ అన్న నువ్వు వేసిన ఇత్తనం చూడు దేశాన్ని ఏలుతుంది. ఇంకా ఏలాల మన ఏరమయ్యలందరూ మంచిగా చూసి అన్నను ప్రోత్సహించండి, మనకు మంచి జరుగుద్ది. అది అమ్మ ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు అదే బంధం గురించి మాట్లాడుకుంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను కూడా అనాథాశ్రమాలకు పంపుతున్నటువంటి వాళ్ళకు కళ్యాణమ్మ ఏం సమాధానం అని చెప్తుంది? తల్లిదండ్రులనే మన పవన్ కళ్యాణ్ వాళ్ళ అక్కల చెల్లెల్ని వాళ్ళ అన్నల దమ్ముల్ని చూసి, అన్నల దమ్ములు ఒక్క బంధం కాదు మన మెగాస్టార్ ఫ్యామిలీలో, ఒక్క బంధం కాదు, ఒక్క అన్నల దమ్ములే కాదు, వదిన అంటే తల్లితో సమానం. ఆ బంధానికి ఇలువ చూపించింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ అన్నేగా. వదిన కాళ్ళకు మొక్కిండు. వదిన అంటే తల్లితో సమానం. ఇప్పుడు మన సమాజంలో ఓళ్ళలో కానీ ఆడని కానీ వదిన ఒక చూపుతో చూస్తున్నారు. అట్టటోళ్ళకి సిగ్గు రావాల. మన మెగాస్టార్ ఫ్యామిలీని చూసి సిగ్గు తెచ్చుకోండి. వదినకి ఎంత పవర్ ఉందో. అదొకట. తోడబుట్టిన అక్కల చెల్లెళ్ళు, మేనల్లు కూడా చూడు ఎంత ప్రేమ. మనకుంటున్నాయా అవి? అస్సలు కొంటున్నాయా? మారండి మన మెగాస్టార్ ఫ్యామిలీ మీద బురదల్లే వాళ్ళకి సిగ్గు రావాల. వాళ్ళ అనుబంధాలు ఎక్కడ పోయినాయి, ఏడపోయినాయి చూడు. ఒక అన్న ఒక తమ్ముడికి వెళ్తే ఒక అన్న కళ్ళల్లో నీళ్లు. నాగబాబు అన్న అయితే ఏడుతుండు, ఒక అన్న కాళ్ళు దండం పెడుతుంటే ఒక అన్నకి ఏడిపోతుంది. త్రిమూర్తులను కనది ఆ తల్లికి దండం పెట్టుకోవాలి. మన దేశానికి త్రిమూర్తులను అందించింది. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు అనాథాశ్రమాలలో తల్లిదండ్రులను వదిలేసే కొడుకులను గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి సిగ్గుంటే వదిలేయద్దు. ఇవాళ నువ్వు అమ్మను వదిలేసినవుగా, రేపు నిన్ను కూడా వదిలేస్తాడు నీ కొడుకు. ఇదే జరిగేది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని మొన్న ఒక తల్లి ఏడుతుంది, నేను చూసిన. ఆ తల్లి ఏడుతుంది. నీ పిల్లవైతే ఉండొచ్చు, నీ అత్త అయితే ఉండొచ్చు, నీ అత్త తరపు బంధువులందరూ ఉండొచ్చు. అమ్మ ఒక్కటి ఉండకూడదా? అమ్మకి ఒక ముద్ద పువ్వు పెట్టలేవా? అమ్మ ఏడుతుంది. సిగ్గుండాలి. నిన్ను కని పెంచి కాళ్ళ మీద వేసుకొని నీళ్లు పోసి నీ ముడ్డి కడిగి నీ మూతి కడిగి నీ ముక్కు తుడిచి నిన్నంత చేయండి. నీకు పెళ్ళం వచ్చిన అదరా నీకు కళ్ళు నెత్తికెక్కినాయా? అమ్మని చూసుకోలేనోడు, తల్లిదండ్రులు చూసుకోలేనోడు వాడు కుక్కతో సమానం. నేను చెబుతున్నా. సిగ్గుంటే ఇంకొకటి చేయొద్దు ఆ పని. నీకు చేయలేని పరిస్థితి ఉంటే ఒక మనిషిని పెట్టు, నీ తల్లి రుణం తీర్చుకో. ఒకరిని చూసి ఒకడు మారాలి కానీ ఒకరిని చూసి ఒకడు చెడిపోవద్దు. ఇదే నేను సమాజానికి ఇచ్చేది. సిగ్గుంటే తల్లికి ద్రోహం చేసినవాడు, మన మాతృభూమికి ద్రోహం చేసినా, తల్లికి ద్రోహం చేసినా వాడికి పుట్టగతులు ఉండవు, వాడికి చరిత్ర ఉండదు. ఈ కర్మ యాడికి పోదు. నీకు రేపటి రోజున అదే గతి అవుతుంది. సిగ్గు తెచ్చుకొని మారండి. అమ్మ ఇప్పుడు ఎట్లుంటారంటే యూత్ తల్లిదండ్రులు అంటే ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తాను అనుకో, ఏంది మా అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ కట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది అయితే వాళ్ళ తండ్రితో మాట్లాడరు. చాలా మంది కూడా ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడరు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తల్లిదండ్రుల గొప్పతనం గురించి మీరు ఏం చెప్తారమ్మా? నేను అమ్మని అవలేలకు తీసేస్తారు కొడుకులు. ఎందుకంటే ఆగమ్మా కాసేపు అయినా నేను మాట్లాడతా. అమ్మాయి ఫోన్ అయితే గంటలు మాట్లాడతారు. చెవులు వచ్చింది, ప్లేట్ వచ్చిందాక. అమ్మతో మాట్లాడంటే వాడికి టైం ఏడుంటది, వాడికి టైం ఉండదుగా. ఆయన అమ్మ చెమ్మెత్తది. అమ్మ ఏముంది మరి సర్లే తర్వాత మాట్లాడుతుంది, నా కొడుకు 2 మాటలు మాట్లాడినా జాలే అని చెమ్మెత్తది. నాన్న కొద్దిగా అట్ట తీసుకోడు, నాన్న కోపం వస్తుంది. దయచేసి అయ్యా మీరు కూడా నాళ్ళ మారండి అయ్యా. నాళ్ళ మారి కొడుకు మనసులో ఏముందో తెలుసుకోండి. ఆయన కొంతమంది తండ్రులు ఉన్నారు, ఆ కొడుకు మనసులో ఏముందో తెలుసుకొని కొడుకుని దగ్గరకు తీసుకోండి. ఏమో తండ్రి 4 మాటలు చెబితే కొడుకు మారతాడేమో. తండ్రి కోసం తండ్రిని కూడా ఎక్కువ ఇష్టపడే కొడుకు ఉంటాడు, తల్లి కన్నా కూడా ఒక కొడుకు. దయచేసి మీరు మారాలా, మీరు కూడా తండ్రులు మారాల. ఆ కొడుకు బాధ ఏందో కనుక్కోండి అయ్యా. కనుక్కుంటే తెలుసు తండ్రి కొడుకుల అనుబంధం కూడా మంచిగా ఉండాలా. తండ్రికి ఉండాలి సిగ్గు, తండ్రి తీసుకోవాలి కొడుకు ఎంత బాధపడుతుండో. నువ్వు మారకుండా నువ్వేం చెప్పకుండా కొడుకు మారాలంటే ఎట మారతాడయ్యా? నీ వంతు బాధ్యత కూడా నువ్వు కూడా నిర్వర్తించాలి. తండ్రులు కూడా నేను చెబుతున్నా, తండ్రికి చెబుతున్నా. చాలా మంది తండ్రి గురించి సఫర్ అయ్యే కొడుకులు ఉన్నారు, నేను చెబుతున్నా. కరెక్ట్ మీరు కూడా మారాల్సిందే. మారి ఆ కొడుకు మనసులో ఏముందో తెలుసుకోండి. చెబుతున్నా ఆయన మనసులో ఏముందో తల్లికి చెప్పలేని ఉంటాయి, తండ్రి చెప్పేవి. ఒక కొడుకు తల్లికి చెప్పలేడు, తండ్రితో పంచుకుంటాడు. ఫ్రెండ్గా కన్నవుగా తండ్రివేగా, ఫ్రెండ్ అయ్యి కొడుకుని దగ్గర తీసుకొని ఆయన బాధ ఏందో నువ్వు విని నీకు చేతనైన సహాయం నువ్వు చెయ్యి.
అదే నేను చెప్పేది తండ్రికి. ఇప్పుడు ఏదైనా సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళగానే తల్లికి సంబంధించి తండ్రికి సంబంధించి ఏదైనా సినిమా స్టోరీ ఉంటే అక్కడ అక్కడనే చేసి ఫోన్ లో స్టేటస్ పెడతారు, అమ్మ నాన్న స్టేటస్ పెడతారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ గీడ దించరా అంటే నువ్వు ఆటకి వెళ్ళిపో అంటుంటారు. అట్లాంటి ఉన్న పిల్లల గురించి మీరు ఏం చెప్తారమ్మా? అమ్మని సెల్ చూసి ఏడ్చి సినిమాకి వెళ్తాం కదమ్మా, సినిమాకి వెళ్ళగా అమ్మ గురించి ఏదైనా పాట వస్తే ఏడుస్తారా అన్న, మా అమ్మ ఇంత గొప్ప అంత గొప్ప ఏడుస్తారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఈడు దించరా అంటే ఆటకు అని చెప్తాడు. మరి అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయ్యో మరి నంగనాసి ఏడుపునేది మారండి రా అమ్మాయి నా కొడకలారు మారండి, కాసేపు నంగనాసి ఏడుపులు ఏడవద్దు. జీవితం వచ్చే కన్నీళ్ళు ఎంతో ఇలువ ఉండాలి, వచ్చే కన్నీళ్ళకు కూడా. కాసేపు నంగనాడి ఏడవద్దు, ఏడిసామని మళ్ళీ దించరా అమ్మాయి దించరామంటే ఎగేసుకొని పోతారు. సరిగ్గా ప్యాంట్ వేసుకోడు, సరిగ్గా సొక్క వేసుకోడు. అమ్మని దించరామంటే వాడికి టైం ఏడుంటది, దించిరాడు. అందుకని నంగనాసి ఏడుపులు ఆపి నిజాతికి చూసుకో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీరు చాలా చక్కగా మాడుతుంటారు. సో మీకు మన ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు అమ్మ మీరు చాలా బాగా మాడుతారు, మా పార్టీలకు రండి, మీకు టికెట్ ఇస్తామంటే మీరు పోతారా? నాకేం తెలుసు, నాకు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి అభిమాని దేవుడి దూరంగా ఉండి చూడాలి అంతే అంటారు. దగ్గరికి వెళ్ళే అవకాశం కదా అంతే దేవుని. అమ్మ ఇప్పుడు చదువు విషయంలో అప్పట్లో మీరు చదువుతున్న టైంలో గురువుని చూసి చాలా దూరంకి వెళ్ళి వచ్చి భయపడి అసలు గురువుని దేవుళ్ళ భావిస్తారు. ఇప్పుడు టీచర్ వస్తే ఆ టీచర్ ఏం అంటే టీచర్ కేర్ కూడా ఇస్తారు కదా. అట్లాంటి స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు గురువు అనే స్టూడెంట్ ఉన్నాడా, టీచర్నే కామంతో చూసేలా ఉన్నారు. నాకు నోరు మితిమిరుపుతుంది కానీ టీచర్నే కామంతో చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గురువుకు దండం పెట్టేవాడు ఎవడున్నాడు? ఉంటే చదువు కూడా చక్కగా వస్తుంది. అట్ట పెట్టకనే చదువు రాక పొరంబొక్కులు వేసి అమ్మాయిలని తిరిగి దాని చంపాయి జావా అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు గురువుకి ఇలివిచ్చేవాడు ఎవడున్నాడు? దయచేసి మారండిరా, ఆ రోజుల్లో ఊండ్రా, గురువుకి ఇలివియండి, మీ భవిష్యత్తు బాగుంటది. వాళ్ళు చెప్పేవి కూడా వినండి, గురువులు చెప్పేవి కూడా మీ మంచి కోసమేగా. ఇంట్లో అమ్మా నాన్నతో చదువు చెప్పి మీ గురువు అంతా దైవంతో సమానం. గురువుకి ఇలివియండి. అది అమ్మ తెలంగాణ మొత్తము అంటే మొత్తంగా కొంతమంది ఏం చేస్తారంటే గో బాక్ మార్వాడి అన్నారు, కానీ మీరు ఒక్కరు మాత్రమే మార్వాడీలకు సపోర్ట్ చేశారు. అంటే ఎలా చూడొచ్చు? అంటే మనం మార్వాడి కల్చర్ పోవాలా లేక మార్వాడీస్ పోవాలా అంటే మీరు ఏం చెప్తారమ్మా? అసలు మార్వాడిని ఫస్ట్ గో బ్యాక్ అంటమే తప్పు. అది కొందరు చేసే అది దుష్ప్రచారం. నేను ఎంకరేజ్మెంట్ చేయను. నాకు అర్థమైంది, నాకు చదువు రాదు, నాకు నా పరిజ్ఞానంలో అర్థమైంది, నేను చెబుతున్నా. మార్వాడి కొంతమందిని నేను దగ్గర నుంచి కొన్ని చూసిన కాబట్టి చెబుతున్నా. వాళ్ళకుండా మన హిందువులు వాళ్ళకుండా తెలివితేటలతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ గోబ్యాక్ అనేది ఏంది? నీకు తెలివి లేదా? తెలంగాణ బిడ్డగా నువ్వు చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. నువ్వెందుకు గోబ్యాక్ అంటావు? మన భారతదేశాన అందరికి బతికే హక్కు ఉంది, అందరికి బతికే హక్కు ఉంది. మన హిందువులు వాళ్ళు మనతో పాటు బతికే హక్కు వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, వాళ్ళేం పాకిస్తాన్ నుంచి రాలా నువ్వు గోబ్యాక్ అంటానికి. నువ్వు ఇట్టాడు శిచ్చులు పెట్టి దేశం మీద నల్లకల్లోరం చేయొద్దు. నీకేమన్నా అసహ్యం అనిపిస్తే నువ్వే గోబ్యాక్ అనేవాడివే గోబ్యాక్. తెలంగాణ నుంచి గోబ్యాక్ నువ్వే వెళ్ళిపో. నువ్వే తెలంగాణ కోసం అంటే ఆత్మ గౌరవమా ఏందో చెప్పిండు ఒక ఆయన. తెలంగాణ ఆత్మ గౌరవం అంటే ఏంది ఒకసారి చెప్పరు నాకు. ఆత్మ గౌరవం అంటే ఏంది? పేదల్ని ఏడలేకపోయినారు మీరు. పేదలకు ఇప్పుడు ఎంతో మంది పిల్లలు చదువుకొని తెలంగాణలో కూడా పిల్లలు చాలా మంది ఉంటారు. చదువుకున్న పిల్లలు జాబుల కోసం పోరాడుతుండ్రు. అది కాదు తెలంగాణ ఆత్మ గౌరవం. దాని గురించి పోరాడరాదు నువ్వు. తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, లక్షల ఫీజులు కట్టించుకుంటారు. దాని గురించి పోరాడరాదు. కట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. అవి నేను చెప్పేది. దాని గురించి పోరాడు నువ్వు. రాజకీయ కుట్ర జరుగుతున్నచ్చు అనొచ్చాము. కుట్రే ఏం లేదు, వాళ్ళ సలభాల కోసం ఏం లేపటమే, అంతకుమించి ఏం లేదు. అదంతా కుట్రే. కానీ ఇదంతా తెలంగాణ వాడు గోబ్యాక్ ఈడు గోబ్యాక్ అని అందరిని గోబ్యాక్ అని. ఈయన ఒక్క నుండి తెలంగాణలో ఏం చేస్తాడయ్యా? అందరిని గోబ్యాక్ అని. ఈ దేశంలో పుట్టి బతికే అర్హత ఎవడికి? మన భారతీయుడికి లేదా? అందరిని గోబ్యాక్, ఆంధ్రవాడిని గోబ్యాక్ అంటుంటే, మార్వాడి గోబ్యాక్ అంటుంటే, నువ్వు అక్కడ ఉండి తెలంగాణ ఏం అభివృద్ధి చేస్తావు? ఏం చేస్తావు? ఏడుంట పేదోడు ఆడనే ఉండి చెయ్యి. నువ్వు అన్నోడివి అభివృద్ధి చెయ్యి. ఇవాళ మన హైదరాబాద్ లో ముక్కు మూసుకొని పోనోడు లేడు. ఏమన్నా ఎంతమంది నాయకులు వచ్చారు. రోగాలు రావంటే ఎందుకు రావు? వైరస్లు ఎగబడవంటే ఎందుకు ఎగబడవు? గల్లికి పో. చెత్త ఎంత చెత్త ఉందో? ఏ ప్రభుత్వం అన్న శుభ్రం ఉందా? అసలుకి ఉందా? దీని గురించి మాట్లాడరు. దీని గురించి ఇది కాదా మన ఆత్మ, అది నాకు అనరాట్లేదు కానీ మన ఆత్మాభిమానం అది కాదా? దాని గురించి మాట్లాడరాదంటే హైదరాబాద్ ఎట్టుంది? ఏ గల్లీలో చూస్తే చెత్తే, ఏ గొంతుకు పోయినా చెత్తే ఉంది. శుభ్రత ఏది? శుభ్రత చేసే వాళ్ళని మరింత మందిని పెట్టి వాళ్ళకి జాబులు ఇస్తే వాళ్ళు బతకరా?
శుభ్రం చేయరా? మన సమాజం శుభ్రం కాదా? మన హైదరాబాద్ శుభ్రంగా ఉండదా? 10 ఒక్క నుంచి మరో సింగపూర్ చేస్తా, మరో అమెరికా చేస్తానంటగా చేసినోడు ఏ ఊళ్ళు లేడు. శుభ్రం లేదు అనే నాయకుడిని వచ్చి చూడమని హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగి కానతది ఎంత బస్టు పట్టిపోయిందో. దాని గురించి మాట్లాడాలి మన తెలంగాణ మాట్లాడితే. దాని గురించి మాట్లాడరు. వాడు గోపాక ఈడు గోపాక, ఉపయోగం లేని మాటలు అవన్నీ అంతే. అమ్మ మీరు ఒక మాట అన్నారు, నేను చూసాను, నేనే పక్క నుండి కూడా విన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు చాలా బాగుంటుంది, ఈ 2 అన్నదమ్ములను విడదీసిరు అన్నట్టుగా బాధపడ్డారు. అసలు ఆ బాధ ఏంది అసలు చెప్తారా? బాధ నిజంగా నాకు అసలు నచ్చలేదు. అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం మీకు నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇవాళ మన పవన్ కళ్యాణ్ అటు పోయిండు, అదే ఎడదీపోయినట్టు 2 రాష్ట్రాలు మీద ఒకే రాష్ట్రం మీద ఒకే నాయకుడు ఉండేవాడే. అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలవాలంటారా? కలవాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఎడగొట్టాను, కరెక్టే. ఎడగొట్టి నువ్వు తెలంగాణకి ఏం న్యాయం చేసినావు? ఎడగొట్టినోడు నువ్వే న్యాయం చేసినావు? నిరుద్యోగులు అంతే ఉండరు, చదువుకున్న పిల్లలు నువ్వేమైనా జాబులు ఇచ్చినవా? పేదోడు అంతే ఉండడుగా, పేదోడిని ఏమన్నా బాగు పెట్టినవా? నువ్వేం తెచ్చినావు? ఏం తెచ్చి బాగు పెట్టినావు తెలంగాణ? హైదరాబాద్ ని ఏమి నీటి అమెరికా అని సింగపూర్ చేతనని చేసినవా? అదే బస్సులు, అదే నేల. ఇప్పుడు వర్షం వస్తే చూస్తున్నాం, అదే వాగులు వంకలు, అగో తల్లి అసలు ఎన్ని ఉన్నాయో పట్టకపోతున్నాయి. ఆ మ్యాన్ హోల్ అయితే ఎవరు పడతారో ఎవరు అసలు ఏడనయో కూడా కారా వట్టున్నాయి. రోత వాసన బస్టు పట్టిపోతుంది. మనకు ఎన్ని రోగాలు వస్తాయో తెలియదు. మన గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఒక్క ట్రీట్మెంట్ సరిగా లేదు. మాలాంటి పేదవాళ్ళ హాస్పిటల్కి పోతే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. దాని గురించి నువ్వు చేయరాదు మన తెలంగాణ గురించి పోరాటం. హాస్పిటల్ వైనంగా ఉందా? సరైన వస్తువులు ఉన్నాయా? మనం స్కానింగ్లు తీపించుకోవాలని మనం పేదవాడు పోయేది ఏమిటి? గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమిటికి? అన్నిటి కోసమేగా. నీకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు, మళ్ళీ ఒకటి ప్రైవేట్కి పోవాలా? మరి అంత మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేందుకు? వాటి గురించి వేయరు ధర్నాలు, వాటి గురించి గోబ్యాకులు అంటారు. ఇవన్నీ అవసరం లేని అని కావాలా? అందుకనే మాట్లాడేది. ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాన్ని ఎడగొట్టినోడిని నేను అదే అడిగేది, ఒకటే అడుగుతున్నా. నువ్వు ఎడగొట్టినవు, నా దేశాన్ని ఎడగొట్టినవు, నా భారత మాత 2 మొక్కలు చేసినవు. మొక్కలు చేసినోడివి ఈ దేశానికి ఏం న్యాయం చేసినావు? ఆ దేశానికి ఏం న్యాయం చేసినావు? న్యాయం అట పెట్టు. నువ్వు న్యాయం చేయలేవు, నీ వల్లే కాదు. మరి మన భూమిని ఎడగొట్టు, నా తల్లి నడిచే భూమిని భూమాతను ఎడగొట్టు, మన సృష్టిని ఎడగొట్టు, మన పంచభూతాలను ఎడగొట్టు. నా తెలంగాణ గాలి నాకు రావాలా? ఆంధ్ర గాలి ఆంధ్రాకి పోవాలా? నా తెలంగాణ భూమి నా తెలంగాణకే ఉండాలి, ఆంధ్ర భూమి ఆంధ్రకే ఉండాలని పెట్టరాదు? పెట్టినవా? నువ్వెంతో మేధావి కావచ్చు, మరి అంత మాత్రం నుంచి దేనికి ఎడగొట్టి ఏం ఉపయోగం? అమ్మ మీ ఇందాక ఏమన్నారు, తెలంగాణ వచ్చి ఏం సాధించారన్న కదా. తెలంగాణ వచ్చిన తర్వాత వనరులు కానీ, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ, హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయింది. ఐటీ రంగంలో కానీ తెలంగాణ నంబర్ 1 రైజింగ్ లో ఉంది. అది డెవలప్మెంట్ కదా? యాడ్ నుంచి డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు నేను పేదరాలు, నేను గవర్నమెంట్, నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోలేను, నాకు అది డబ్బు లేదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలని ఉండయని. దాంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉంటల్లా. దాంట్లో ఉన్న డాక్టర్లు కానీ ఎవరైనా కానీ అసలు ఒకళ్ళు పట్టించుకుంటే ఒకళ్ళు పట్టించుకోరు. ఆ లోపల నువ్వు వచ్చి ట్రీట్మెంట్ చేసిన దాకా నా ప్రాణం ఆగుద్దా? ఉంటదా? ఇప్పుడు డెలివరీ అయ్యే పేషెంట్లు వస్తారు, ఎంతో మంది ఉన్నారు పేద ప్రజలు. గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్కేగా. దాని గురించి పరికరాలన్నీ అయ్యి దాంట్లో సౌకర్యం ఏది? మరి అది కాదా మన గవర్నమెంట్ పట్టించుకోవాలి. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందంటావా? అన్యాయం ఖచ్చితంగా పోయి చూడమను అనే నాయకుల్ని. హాస్పిటల్ పోయి ఒకసారి చెక్ చేయమని తెలుస్తుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అనే నాయకుడు, ప్రతి నాయకుడు పోయి హాస్పిటల్కి పోయి అసలు ఎంతవరకు నడుస్తుంది ఏంది, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే టాబ్లెట్లు అసలు వాళ్ళు ఇచ్చే వాళ్ళే చెబుతారు నీకు పనికి రావని. నాకు ఇప్పుడు జాయింట్ ఫేస్ ఉంది, నేను హాస్పిటల్లో అడిగితే ఆ టాబ్లెట్లు నాకు పనికి రావని చెప్పారు. మరి ఇంకేమిటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది? మరి నేను 7,000 పెట్టుకొని నేను ప్రైవేట్ హాస్పిటల్లో తెచ్చుకోలేతనా? తెచ్చుకోలేనుగా. మరి గవర్నమెంట్ హాస్పిటల్ అని పెట్టినాక పేదోడికి అన్ని రకాల వైద్యం ఉండాలి, అందాలి. లేదు, అందట్లేదు. మరి అప్పుడు తెలంగాణ తెచ్చేది మరి వీటన్నిటి కోసం కదా అడగాలి. తెలంగాణలో ఉండోడు ఇప్పుడు ఆంధ్రవాడు వచ్చి ఏదో నీ పెత్తనం దోసుకుంటున్నాడని నువ్వు అన్నావు, కరెక్టే. నువ్వు నీళ్లు నిధులు ఇవన్నీ అన్నావు, తెప్పించు. దీనికి అసలు కావాల్సింది ట్రీట్మెంటే కదా. ఇప్పుడు పేదోడు 90, ఇప్పుడు డబ్బున్నోడే 10 మంది ఉన్నారు, డబ్బు లేనోడు 90 మంది ఉన్నారు. వాళ్ళకి జరగాలగా. వాళ్ళకి జరగాలంటే వాళ్ళ గురించి నువ్వు పోరాడాలిగా. అంటే ఉన్నాడు ఉన్నట్లు ఉన్నాడు, లేనట్టుగా ఉన్నాడు అంతే ఉన్నారు. ఏడేసి గొంగడా అనే ఉంది, ఆడే అభివృద్ధి ఏమి లేదు. అభివృద్ధి ఆడుంది? గవర్నమెంట్ హాస్పిటల్ అసలు అభివృద్ధి లేదు. వచ్చి చూసుకోమను నాయకులని, మాట్లాడే నాయకుల్ని. ఎందుకంటే మంచిగా హాస్పిటల్ కొత్త కడుతున్నారు, కట్టడం వరకే. డాక్టర్లు, లాయర్లు చాలా ఎక్కువ మంది కూడా తెలంగాణ నుంచి వస్తున్నారు కదా. మరి దాని నుంచి ఏం చెప్తావు? మరి కట్టడం వరకే, ట్రీట్మెంట్ ఏం లేదు ఆడ. మంచి ట్రీట్మెంటే నడవట్లేదు అసలుకి.
నేను నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది, నాకు ఆ డబ్బు లేదు. నేను పోతాను, నేను చూసిన ఆల్ రౌండ్ చూసిన, ఒక శుభ్రత లేదు, ఒకటి ఉంటే ఒకటి ఉండటం లేదు. స్కానింగ్లు పెడితే ఒకటి ఉంటే ఒకటి ఉంది. ఒకటి గవర్నమెంట్ లో చేపిస్తే 10 ప్రైవేట్ లో చేపించుకోవాల్సి వస్తుంది. మనకి అంత మాత్రం దానికి గవర్నమెంట్ కి పోవటం ఏమిటికి, ప్రైవేట్ కే పోవాలిగా. మరి అదే నేను కోరుకునేది గవర్నమెంట్ ని. దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఫోకస్ పెట్టండి. రాజకీయం అంటే ఎంతసేపు ఉన్నా దానికోసం దీనికోసం కొట్టుకోవటం కాదు. కొద్ది ప్రజలకు కూడా మంచి చేయండి. ప్రజలకు మంచి చేయాలని వచ్చిన రాజకీయ నాయకుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, పేదవాళ్ళకి ఎంతవరకు ట్రీట్మెంట్ అందుతుందో చూడండి మీరు, నిజమైన రాజకీయ నాయకులు అయితే. అదే నేను అడిగేది. అమ్మ, చాలా మందికి సనాతన ధర్మం అంటే ఎవరికి తెలియదు. అసలు మీరు చెప్పండి, సనాతన ధర్మం అంటే ఏంది, అసలు ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? సనాతన ధర్మం అంటే నాకు తెలిసినట్టు నేను చెబుతాను. నాకున్న జ్ఞానంలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, నాకు తెలియకపోయినా మీరు చెప్పండి. సనాతన ధర్మం అంటే తల్లిదండ్రులను ఎదురేయటం కాదు. అమ్మ నాన్న ఫస్ట్, అమ్మ నాన్న తర్వాత గురువు, మన తోడబుట్టిన వాళ్ళు. మన ధర్మాన్ని, మన ధర్మం అంటే అదే. వాళ్ళని ఎదిరించి వాళ్ళని ఎగిరిగిరి తన్ని ఇవన్నీ చేయమని లేదు మన ధర్మంలో. వాళ్ళని చూసుకోవటమే ధర్మం, అదే మన సనాతన ధర్మం. తల్లిదండ్రులు తర్వాత తోడబుట్టిన వాళ్ళు, అన్నదానుల అనుబంధం, మన కుటుంబ విలువలు, మన కుటుంబం విలువలు. ఒక్కళ్ళొక్కళ్ళు ఒంటరి ఉండి మరుగుతుంటారు ఇప్పుడు. అది కాదు, నలుగురు కలిసి ఒక్కాడుంటాం, నలుగురు వాళ్ళ కష్టం ఒకళ్ళు పంచుకోవటం. నీ బాధను నేను పట్టించుకోవాలి, నా కష్టం నువ్వు చూసుకోవాలి. అది మన సనాతన ధర్మం అంటే. ఎవరికి వాళ్ళు ఒంటరిగా నువ్వు చెప్పేది ఏంది, నాకు చెప్పేది ఏంది అని ఒకళ్ళనొకళ్ళు తిక్కరించుకోవటం కాదు. అది కాదు మన ధర్మం. ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే నీ బాధ నా బాధ ఒకటనుకొని మనం నలుగురు ఒక్కాడుండి హ్యాపీగా ఉంటామో అది మన ధర్మం. అది మన ధర్మం, మన సనాతన ధర్మం అంటే అదే. మనకి ఆడమడిసి ఎప్పుడైతే అది కట్టుబొట్టు పూలు గాజులు ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఉంటాయి, మన హిందూ ధర్మంలోనే ఉంటాయి ఇవన్నీ. అది మన ధర్మమే, అది మన ధర్మం. మన సాంప్రదాయాన్ని వదిలిపెట్టి, మన కట్టుబాట్లను వదిలిపెట్టి మనం ఎప్పుడైతే ఇచ్చల విడితనానికి పోతామో అది సనాతన ధర్మం కాదు. దీని గురించే మన పెద్దలు చెప్పేది, మన సనాతన ధర్మం గురించి చెప్పేది. నాకు కరెక్ట్ గా పదం పలకరాట్లేదు కానీ పెద్దలు మీరు అర్థం చేసుకోవాలా. మన సనాతన ధర్మం అంటే అదే మన కుటుంబ విలువలు, మన ఆడదాని విలువలు, మన కట్టుబొట్టు, మన వేషధారణ, మనం మాట్లాడే విధానం. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి మనిషిని జారి అంటే ఒక మాట అంటే మళ్ళీ తిరిగి తీసుకోలేము. అదేగా మన ధర్మం. పొగురుతో అహంకారంతో సమాధానం చెప్పొద్దు, అది మన ధర్మం కాదు. అది మన సనాతన ధర్మం. ప్రతి మనిషికి ఇలువ ఇయ్యాలి, మనం అహంకారంగా ఉండొద్దు. అది మన ధర్మం. మన ధర్మం నేర్పించింది. ఇవాళ నాకుందిలే నీకు లేదులే నేను చిన్న చూపు చూడొద్దు, అది మన ధర్మం చెప్పలేదు. అది కాదు మన సనాతన ధర్మం. ఇది నాకు ఎంత ఉన్నా సరే ఒదిగుంటమే సనాతన ధర్మం. ఇది నాకు తెలిసినవి. అమ్మ, ఇప్పుడు మీరు పల్లెటూరు వాతావరణం వచ్చారు. ఇప్పుడు పల్లెటూరులో కన్నా ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఉంటారు కాబట్టి ఆ వాతావరణం బాగుందా, ఈ వాతావరణం బాగుందా అంటే మీరు ఏం చెప్తారమ్మా? నేను ఎప్పటికైనా ఊరు వాతావరణమే బాగుందంట. సిటీ కన్నా ఊరే బాగుంటది. ఏదన్నా మనకు గబుక్కున ఏదైనా జ్వరం వచ్చినా, తలకానే ప్లేసినా, హెల్త్ బాగలేకపోయినా ఒక్కరు కాకపోతే ఒక్కళ్ళన్నీ వచ్చి పలకరెత్తారు. ఈ సిటీలో పక్కన మడిసి చచ్చినా పట్టించుకోరు. మడిసి పక్కన మడిసి చచ్చిన ఒంట్లో బాగాలేకపోతే పలకరేయటం అంట పెట్టి పక్కన మడిసి దారుణంగా చంపేస్తున్నా కూడా తలుపులు వేసుకుంటారు. చంపుతుంటే వీడియోలు తీసి ఆపరు, వచ్చి ఇది ఖండించరు, ఎదురుగా వచ్చి వాడిని ఆపరు. ఆ భయం అనేది అనిపించరు. అదే ఊళ్ళోనైతే ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఏమైనా కొడుతుంటే కూడా మధ్యలో చాపుతుంటారు, ఆపుతారు. ఇప్పటికి ఉంది, ఇప్పటికి కూడా ఏం బాగాలేదు. కాకపోతే కొద్ది కుటుంబ పరిపాలన. నాకు నలుగురు ఎక్కువ ఉంటే నేనేమనగాని, నీకు నలుగురు ఎక్కువ ఉంటే నువ్వేమనగాని, 2-3 ఉన్న లెక్క చేయకపోవటం అవి కొద్దిగా నడతాయి. కానీ ఇప్పటికి కూడా ఊళ్ళల్లో ఉంది. ఏ మనిషి అన్నా ఏదన్నా కొట్టుకుంటున్నా కూడా ఆపుతారు వచ్చి. ఇంత దౌర్భాగ్యం సిటీలో ఉన్నంత దౌర్భాగ్యం ఊళ్ళలో లేదు. ఇప్పటికి నడతనే ఉంది అది. సిటీలో మరి ఉద్యోగాల కోసం అందరు వస్తుంటారు కదమ్మా, ఊర్లో ఉంటే ఉద్యోగాలు రావు కదా, ఎక్కువ ఉండవు. ఊరు నుంచేగా వచ్చేది, సిటీకి వచ్చే సిటీలో పుట్టి కాదుగా. ఊరు నుంచి వచ్చేవాడు పక్కనోడిని చంపుతుంటే సాటి మడిసిగా ఎలుపు చేయటానికి కూడా పోడు అసలు. ఎందుకనో ఏం కథ అదే అర్థం కావట్లేదు. సాటి ఒక మనిషిని కొట్టుకుంటున్నా, దారుణంగా చంపుకుంటున్నా కూడా నిలబడి ఒక మాట మాట్లాడితేనే కూడా భయపడతారు. వీడియోలు తీయమను తీస్తారు నిలబడి, సోషల్ మీడియాలో చెప్పమను చెబుతారు. అంతేగాని ఎదటొచ్చి చెప్పేవాడు, ధైర్యంగా చెప్పేవాడు ఎవడున్నాడు అసలు ఎవరు లేరు. సిటీకి ఊరికి ఇదే తేడా.
అంటే ఏం చెప్పదలుచుకున్నాం ప్రజలు ఈ రకంగా ఉన్న వాళ్ళ సిటీలో కూడా మారాలని అనుకుంటున్నాను నేనైతే. ఊళ్ళల్లో ఎట్టొస్తారు, మీరు మాట్లాడినంత మాత్రాన్ని మిమ్మల్ని దేశపోయి జైల్లో ఏం బెటరు, ఒక భయం పుట్టుద్ది అనమాట. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే నలుగురు రాండి దగ్గరికి, మిమ్మల్ని నలుగురిని దేశపోయి జైల్లో బెటరు, మిమ్మల్ని కూడా చంపరు. ఒక మనిషి వచ్చి ఒక మనిషిని వాళ్ళు వేస్తుంటే రవిడి కానీ గోండా కానీ ఎలాంటి వాడన్నా కానీ ఒక మనిషిని చంపేటప్పుడు నలుగురు మన భూమి మీద మన మనుషులం కాబట్టి ఒక మనిషికి హెల్ప్ చేయాల్సిందే, తప్పదు. మనిషి అనేవాడు మనిషికే సాయం చేయకపోతే మరి ఇక జంతువులు వచ్చి సాయం చేస్తాయా? అది కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని సిటీ మారాలి కొద్దిగా, అది నేను కోరుకునేది. అమ్మ మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు చాలా చక్కగా మాట్లాడారు. కొన్నిసార్లు నేను మాట్లాడుతుంటే మాకు చాకలి ఐలమ్మ ఆ యొక్క వీరత్వం కనిపిస్తుంది, చాలా గొప్పగా మాట్లాడారు నిజామ్మ. కానీ నాకు వచ్చిన చిన్న డౌట్ ఏందమ్మా, మనం ఇప్పుడు పొద్దున లేచి నుంచి పడుకున్న దాకా ఏ పని చేయాలన్నా కూడా మనకు డబ్బు అవసరం ఉంటది. ఈ డబ్బు అనేది కూడా మన బాడీలో ఒక పార్ట్ గా మారిపోయింది. ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీరు? డబ్బు ఒక్కటే బాడీలో పార్ట్ కాదు, మనిషి డబ్బు ఇప్పుడు ఈ రోజున మరి ఇది వరకు డబ్బుకి కొద్దిగా యాలి తక్కువ, మనుషులకి ఎక్కువ విలువ ఇచ్చారు. ఇప్పుడున్న సమాజం బట్టి డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారు, మనిషికి అస్సలు ఇట్లా విలువ. మనిషికి నీతి మీద దెబ్బ కొడతారు, డబ్బు ఎక్కువ ఉండోడు, డబ్బుకే ఎక్కువ యాలి ఇస్తాడు. మనిషిని ఎంత నీతిమంతుడైనా కూడా వాడికి యాలి ఇయట్లే, అస్సలు యాలి ఇయట్లే. ఊళ్ళల్లో ఇయట్లేదు, సిటీలో ఇయట్లేదు, ఎక్కడ ఇయట్లేదు. డబ్బుకే ఎక్కువ, డబ్బు మీదనే నడుస్తుంది వ్యవహారం మొత్తం ఇప్పుడు ఈ రోజులను బట్టి. ఆ రోజుల్లో మనిషికి ఇచ్చారు, మాటకి ఇచ్చారు విలువ. ఈ రోజుల్లో మాటకి మనిషికి ఆడెత్తాను విలువ. ఎంత నీతి నిజాతులు కొన్నా కూడా ఇయ్యట్లేదు, డబ్బుకేగా ఇచ్చేది. డబ్బు ఎక్కువ ఉన్నోడి కాడికే వాడు నీతి చంపుకొని సరే వాడి సంఖ్య నాకుతాను పోయి. డబ్బు లేనోడి కాడ వాడు ఎంత నీతిగా ఉన్నా కూడా వాడి కాడికి ఎవరు పోతారు, పోవటం లేదుగా. ఇప్పుడు నడిచేది డబ్బు ఉన్నోడితే పై చెయ్యి, డబ్బు లేనోడు వాడు ఎంత ఎదవైనా కూడా వాడి కాడ డబ్బు ఉంటే చాలు. డబ్బులు బాగా సంపాదించాలని ఎన్నో తప్పులు చేస్తుంటారు కదమ్మా, అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అది తాత్కాలికమే, తాత్కాలిక సంతోషం సుఖం అంతా తాత్కాలికంగా. వాడు ఎప్పుడు పోతాడో వాడికే తెలియదు. వాడు ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి సంపాదించు, ఇవాళ డబ్బు ఉండోడు అనుకోవచ్చు వాడు. ఇవాళ నీకు డబ్బు ఉండొచ్చు, నాకు డబ్బు లేకపోవచ్చు, నాదే శాస్త్రం నీది శాస్త్రం కాదు. నువ్వు ఇవాళ కొండ ఎక్కొచ్చు, నీది పేకమేళ కూలినట్టు కూలిపోతుంది, కూలిపోయేటప్పుడు నీకు కూడా తెలియదు, నీకు కూడా తెలియకుండా కూలిపోతావా? అట్ట ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మన సమాజంలో, చూడండి మీరే, నా మాట అయితే తెలుస్తుంది. ఇప్పుడు డబ్బు సంపాదించే ఆ తోవలు వెళ్ళాలా, లేకుంటే బలగం సంపాదించే తోవలు పోవాలని మీరేం చెప్తారు? డబ్బు అవసరమే, మనిషికి బతకడానికి డబ్బు అవసరం. ముందర మనిషి బతకాలంటే డబ్బు అవసరం, కానీ ఆ డబ్బు కోసం పక్కదారులు దొక్కి జీవితాలు నాశనం చేసుకోవచ్చు. ఆ డబ్బు కోసం అనుబంధాలు తెంపుకోవద్దు. ఆ డబ్బు కోసం ఇప్పుడు ఆ డబ్బు కోసమేగా, ఇప్పుడు ఆ పదవుల కోసం ఆ డబ్బు కోసమేగా బంగారం అనకుండా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షర్మిల వాళ్ళిద్దరు అన్నల చెల్లెళ్ళు విడిపోయింది. వేసుకున్న పాత్రమ్మా, అసలు ఒక మనిషి బతకటానికి ఉంటే చాలదా? ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు, బంధాన్ని ఎడబాపుకున్నారు అన్నా చెల్లెలు అని బంధాన్ని. నేనైతే ఒక రాజకీయంగా చెప్పట్లేదు, ఇది నిజమే చెబుతున్నా. అట్ట బంధాలు విడిపోవద్దు. వేసుకొని పాత్ర మీకు పోయినప్పుడు మోసి అంత ఉంది, మీ నాన్న మేము మోసి అంత సంపాదించింది, బస్టు పట్టిపోయారు దేశమైన అన్నా చెల్లెలు విడిపోయి. ఎవరు తప్పు ఉండొచ్చు? జగన్ తప్పు ఉండొచ్చా, షర్మిల తప్పు ఉండొచ్చా? ఇద్దరు అన్నా చెల్లెలు తప్పు ఉండొచ్చు, ఇద్దరికి ఉండొచ్చు. డబ్బు మీద ఆ మోహన్ తోటి బంధాన్ని ఎడగొట్టుకోండ్రు. డబ్బే మనిషిని ఎడగొట్టేది, సంపాలన్న డబ్బే, లేపాలన్న డబ్బే. దానివల్ల డబ్బే కాబట్టి బంధం ఎడగొట్టుకోవద్దు. ఒక్క నిమిషం ఇద్దరు ఒక కడుపుని పుట్టిన వాళ్ళే కాబట్టి ఆలోచించుకోవాలి. అమ్మ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడేమో చదువు పొంటే వెళ్ళిండు, ఇంకొకడు నాకు చదవద్దని చదువు మధ్యలో ఆపేసి డబ్బు పరంగా డబ్బు ఏంటి వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ నాకు బీటెక్ ఎంటెక్ చదివిండు, జాబ్ కోసము ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేసినా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కంపెనీలో జాయిన్ అయ్యిండు. సో మీరు చెప్పండి, ఇప్పుడు చదువుకుంటే వెళ్ళడం బెటరా, లేకుంటే బిజినెస్ చేసుకుని డబ్బు ఏంటో పోవడం బెటరా? అంటే మీరేం చెప్తారు? చదువున్నోడికి ఒక ఇలువ ఉంది. చదువు అనేది జ్ఞానాన్ని నేర్పుద్ది, నేర్చుకునే వాడికి నేర్పుద్ది. ఆ చదువు దుర్వినియోగం చేసేవాడికి, వాడికి ఎంత చదువుకున్నా వాడికి జ్ఞానం రాదు, బుద్ధి రాదు, అది పక్కన పెడదాం. జ్ఞానం వచ్చినోడు వేరే ఉంటాడు. ఇప్పుడు బిజినెస్ పరంగా పోయేవాడు మాత్రం చదువు లేకుండా పోయేవాడు లేడా? వాడు మెదడు మేతకేసి వాడి కష్టాన్ని వాడి శ్రమని ఆడ పెట్టుబడికి పెట్టి ఎంతో మందికి దారి చూపించే వ్యక్తులు ఉన్నారు మన సమాజం మీద. నాకు పేర్లు చెప్పడం రాదు, చదువు రాదు కాబట్టి పేర్లు చెప్పడం రాదు, మీకు తెలుసు కాబట్టి మీరు వేసుకోండి వాళ్ళ పేర్లు, మీరే వేసుకోండి. అందుకని
అంత చాలా మంది ఉన్నారు అనమాట. చదువు లేకపోయినా కూడా చదువు ఉండే వాళ్ళకి జాబులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశమైన. ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు డబ్బు ఉన్నోడేమో ఆ కంపెనీ పెట్టుకుంటున్నాడు, చదువుకున్నాడు జాబ్ ఇస్తున్నాడు, చదువుకున్నాడు కింద పని చేస్తున్నాడు కదా, ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా అంటున్నాను. ఆడ ఏడ అన్యాయం అయింది? ఆడ అన్యాయం అయినట్టు కాదు, ఒక్కసారి ఆలోచించండి. అది అన్యాయం కాదు. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి మనల్ని దోసుకొని మీకు చదువు తగ్గ జాబ్ ఇవ్వకపోతే అది అన్యాయం జరిగినట్టు. ఈ చదువు లేనోడు ఈ చదువున్నోడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన రాజకీయమే ఇది. ఈయనేం కష్టపడి చదువుకుంటూ వెళ్ళిపోయింది, ఈయనకు జాబ్ రాలేదు. ఆయన చదివినంత కడి చదివినా ఆయన మెదడు మేతకేసిండు, వేసి ఆయన బిజినెస్ పరంగా ఆయన తెలివి చొప్పున ఆయన పైకి పోయిండు. మరి నీకు జాబ్ ఇచ్చిందంటే అది గొప్ప విషయమేగా, నువ్వు కూడా మెచ్చుకో. కింద పని చేస్తున్నాడు కదా, అప్పుడు చదువు లాభం ఏముంది? లాభం ఎందుకు లేదు? చదువుకున్నాం, చదువు లాభం, చదువుని తీసేయొద్దా? చదువు అన్ని జ్ఞానాలు నేర్పుద్ది, చదువుకోండి. చదువుకోండి కానీ నేను కింద చేస్తున్నాను, నువ్వు ఎందుకు చిన్నపోతాను? ఎందుకు చిన్నపోవాలా? నీ చదువు ఏమన్నా ఆయన గెలిపి చేస్తే వెలిపి చెయ్యి. నేను దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నేను దగ్గర క్యారెక్టర్ ఉందంటావా? అవును మరి, అవును క్యారెక్టర్ ఉంది ఆయన కాడ. ఈయన కాడేమో జ్ఞానం ఉంది, ఆయన కాడేమో నమ్మకం ఉంది ఆయన మెదడులో. చదువు లేని ఆయన వ్యాపారం బిజినెస్ చేసిండంటే ఆయన కాడ జ్ఞానం ఉంది, ఈయన కాడేమో జ్ఞానం ఉంది అనమాట. నమ్మకం ఈయన జ్ఞానం తోడైతే ఎంతో మందికి జాబులు ఇవ్వచ్చు, ఎంతో మందిని బాగు చేయొచ్చు. అమ్మ ఇప్పుడు నేను మీ కొడుకులాగా అడుగుతున్నా, అమ్మ ఇప్పుడు నేను చదువుకోవాలా లేక ఇక్కడ అన్ని బంద్ చేసి బిజినెస్ చేసుకోవాలంటే నువ్వేం చెప్తావు? ఒక కొడుకు ఏం చెప్తావు? ఒక కొడుకుగా నేనేం చెప్తున్నా అంటే, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి నువ్వు అన్ని చదువుకొని అన్ని పాస్ అవుతుంటే అన్నిటికి ముందుకు పోతేనేమో నువ్వు చదువుకోవటమే కరెక్ట్. నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ మీదనే ఉంది, నేను బిజినెస్ మీద పైకి పోతున్నా, నీది చూడాలా, నువ్వు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఒకసారి కింద పడ్డావంటే మళ్ళీ పైకి లేవాలి, మళ్ళీ పైకి లేచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. నేను దీంట్లో వస్తున్నా దాంట్లో వస్తున్నా, నువ్వు రెండు విశ్లేషణ చేసుకోవాలా. ఇప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తుందా అది బెటర్ అనిపిస్తుందా రెండు చూసుకోవాలా. రెండు చూసుకొని ఇది బెటర్ అనిపిస్తే దీంట్లోకి వెళ్ళిపోవాలి, ఇది బెటర్ అనిపిస్తే దీంట్లోకి రావాలా. నాకు అసలు రెండు వద్దని అంటావా? రెండు వద్దని నువ్వు వేరే వేసాలకు పోతే ఆగమైపోతావు. ఏదో ఒకటి సూట్ చేసుకో, పైకి వస్తావు, నీ పక్కన ఉండే వాళ్ళకి కూడా నీ కింద ఉండే వాళ్ళకి కూడా ఎవరికైనా 10 మందికి అన్నం పెడతావు. నువ్వు దేని ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళిపోవాలి అంతే. అమ్మ మీకు తెలంగాణలో ఉంటారు కాబట్టి తెలంగాణ రాజకీయాలు మీరు చూస్తూ ఉంటారా? మీరు టీవీలలో చూస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాజకీయంలో? రేవంత్ రెడ్డి గారు వచ్చి తక్కువ టైంలోనే సీఎం అయ్యిండు, సో ఎలా చూడొచ్చు ఇప్పుడు విషయాన్ని? మేము ఇది వరకు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుతుంటే మేము ఆయన కూర్చొని టీవీలో సరదా చూసేది, వాళ్ళు మాట్లాడితే చూడ ముచ్చటగా ఉండేది. కేసీఆర్ మాత్రం ముచ్చుడు అంత తెలుగు మాట్లాడేది వాళ్ళు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మేము టీవీలో చూసేది. కేసీఆర్ గారు వచ్చిండు, ఆయన వచ్చిండు, ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అండు, ఏడ కట్టిండో ఏడ పోయినా మా ఊరికైతే రాలేదు, అసలు మాకు రాలేదు, అదొకటి పోయింది. నీళ్ళు మాత్రం ఇచ్చిండు ఆయన ఇంటింటికి. కేసీఆర్ అనేది దీనికైతే ఒప్పుకుంటాం. ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఒకటి చేసిండు, ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఈయన ఒకటి చేయాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ముందల ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటం మానేసి మనం వచ్చినప్పుడు మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది నేర్చుకోవాలి రాజకీయ నాయకులు. ఇదే నేను కోరుకునేది. నాకు చదువు లేకపోయినా కూడా నాకు రాజకీయం పిచ్చి లేదు, నాకున్న పరిజ్ఞానంలో నేను చెబుతున్నా. వచ్చే ఏ నాయకుడైనా కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేసిండు, నేను వచ్చినాక నేనేం అభివృద్ధి చేస్తా ప్రజలకి అనేది పెట్టుకోవాలా గాని తిట్టుకోవద్దు, మధ్యలో ప్రజలను నాశనం చేయొద్దు. నువ్వు ఆయన కన్నా నువ్వేం అభివృద్ధి చేస్తావు, నువ్వు ఉన్నప్పుడు అసలు ఏం చేసినావు నీకు ఒక పేరు రావాలి కదా. 10 ఏళ్ళు బతికే కన్నా 4 ఏళ్ళు బతుకుతాం. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు ఆయన హయాంలో ఏం జరిగింది, నా హయాంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో వాళ్ళని ఒక తాటి మీద నడిపించడానికే సంవత్సరం ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇంట్లో. దేశాన్ని నడిపియాలంటే ఎంతో పరిజ్ఞానం ఉండాలి కాబట్టి వాళ్ళకి తెలివి ఉంటుంది కాబట్టి ఈ ఒక్కటి కూడా వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా రాజకీయ నాయకుల్ని. ఎంతసేపు ఆయన ఏం చేసిండు నేనేం చేసిండు తిట్టుకోవటం పక్కన పెడితే ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండు, నేను వచ్చినాక ఏం చేస్తున్నా అనేది తెలుసుకోవాలా. మన కుటుంబం పెద్దగా మన రాజకీయ నాయకులకు అదే నేను చెప్తున్నా. అమ్మ ఇక్కడ మీరు తెలంగాణలో మన కేసీఆర్ పరిపాలన చూస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చూస్తున్నారు. ఇద్దరు ఎవరి పరిపాలన నచ్చింది మంచిగా ఉందంటే ఏం చెప్తాం? ఒకటే ఆన్సర్ చెప్పాలి. ఒకటే ఆన్సర్ చెప్పాలంటే మన కేసీఆర్ వచ్చినప్పుడేమో నీళ్లు నిధులు అని చెప్పిండు. ఆయన ఏం చేసిండంటే ఇప్పుడు రుణాలు మాఫీ అని చెప్పిండు, ఆయనే అంచెలంచెల పడ మాఫీ చేసి నేనే ఒకేసారి మాఫీ చేసిండు. అది మాపైన వాళ్ళకి మాపైనాయి, మాఫీ కాని వాళ్ళకి మాఫీ కాలేదు. మరి కరెంటు ఫ్రీ అని చెప్పిండు, ఒక్కొక్కరు 0 బిల్లు వచ్చింది
వచ్చింది, ఒకళ్ళకి 0 బిల్లు రాలేదు. ఆయన ఉన్నప్పుడు కరెంట్ 24 గంటలు ఉంది, ఈయన వచ్చినప్పుడు కరెంటు పోతుంది. ఇది ప్రజలకు కానొస్తుంది, మనం చెప్పి పోతుంది. ఇదైతే మనం చెప్పేది అబద్ధం కాదు, జీవిత సత్యం. ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఇంటింటికి నీరు ఇచ్చిండు. ఆయన కేసీఆర్ నల్లాలు ఉన్నాయి, అవి అయితే ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన చేసిన మంచి పని అదొకటి, అది చేసిండు. కరెంట్ ఇచ్చిండు, ఆయన 2 ఇచ్చిండు. ఆయన 2 ఇచ్చిండు. ఈయన వచ్చి నాకేం పెట్టిండు, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ పెట్టిండు, మంచిదే, మంచి పథకం. మా ఆడవాళ్ళకి మాకు కొద్దిగా బుద్ధి లేక కొట్టుకుంటారు కానీ మంచి పథకమే పెట్టిండు. ఎందుకు పెట్టిండు అని తిడతారు కానీ పెట్టిండు, అది మంచి పథకమే, బానే పెట్టిండు. కానీ ఇల్లులు ఇస్తారని చెప్పిండు. ఆ రోజుల్లో ఇందరమ్మ రాజ్యం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఊళ్ళల్లో ఇందరమ్మ ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందరం మిల్లులో విడుదల చేశారు, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి కానీ రాని వాళ్ళకి రాలేదు. ఉన్నోళ్ళకి ఇస్తారు, అసలు కనుమరుగు అయిపోతున్నాయి. మా ఊరికైతే అసలు రాలే. మాది అడిందాలపల్లి మండలం, నల్లగొండ జిల్లా. మా ఊరికి రాలేదు. మా బొట్టోళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళం హాస్పిటల్లో ఉంటాం, చాలా మంది ఉంటాం. అప్పుడు కరెక్ట్గా మా పేర్లు ఇయ్యం మేము. మరి 2వ సారి వచ్చిన వాళ్ళకి ఇయ్యాలి కదా. ఇప్పుడు మేము పోయి అడుగుతాం, మాకు రాలేదంటే లేదు, అప్పుడే అయిపోయి నేను చేతులు ఎత్తేస్తారు. నిజమైన పేదోడికి ఇల్లు అందట్లా, అది చెక్ చేసుకోవాలి మన రేవంత్ రెడ్డి గారు. ఏ నాయకుడే చెక్ చేయాల్సిందే. ఆ ఊళ్ళల్లో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఊళ్ళల్లో ఖచ్చితంగా రాజకీయాలు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. అది చెక్ చేసుకోవాలి మన గవర్నమెంట్ ఫస్ట్. 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలు అందుతున్నాయా? 6 గ్యారెంటీలు ఆడొచ్చినాయి, ఇంకా రాలేదు. పెడతాడేమో కానీ నిమ్మలంగా, ఇప్పటికైతే రాలేదు. ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, 2 లక్షలు మాకు చేస్తానన్నాడు, చేసిండు. ఆ పథకం మాకు అందింది. మేము చెబుతున్నా, నిజమే చెబుతున్నా, మాకు అందింది, మాకు అయింది. మళ్ళా 0 బిల్లు అని చెప్పిండు, అదైతే మాకు రాలేదు. కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇందరం మిల్లులు కూడా ఇచ్చినానని చెబుతుండు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది మాకు కూడా రాలేదు. జరిగినాయే ఊళ్ళల్లో జరిగాయే చెబుతున్నాను, నిజం ఇదే జరిగింది ఊళ్ళల్లో. రేవంత్ అన్నా కాకపోతే నువ్వు స్పెషల్ గా కూడా వేసుకొని అసలు ఏ ఊర్లో అభివృద్ధి జరుగుతుంది, జరుగుతుంది, జరగట్లేదు అవన్నీ మీరు చూసుకోండి. గవర్నమెంట్ చెక్ చేసుకుంటే మీకే నిజాలు తెలుస్తాయి. మనం ఇప్పుడు రేవంత్ అన్న సన్న బియ్యం కూడా స్టార్ట్ చేసినాం కదా, తీసుకున్నారా? తిన్నారు ఒకసారి సన్న బియ్యం? వచ్చినాయి, సన్న బియ్యం కూడా వచ్చినాయి. అప్పుడు దొడ్డి బియ్యం వచ్చినాయి, ఇది నిజమే, సన్న బియ్యం ఇచ్చిండు, తినే వాళ్ళు తింటారు. మరి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే మన కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటావా? మరి ఆయన బాగా చేసిండు, అట్ట చెప్పకూడదు. ఆయన పరిపాలన ఆయన చేసేది ఆయన చేసిండు. సేఫ్ చెప్తున్నాను. సేఫ్ కాదు, ఇద్దరు టోర్ బాగా పరిపాలన బాగుందంటే ఈయన అందునే ఈయన అంటారు కానీ ఎవరు మంచి చేస్తే చెప్తారేమో. అయ్యో ఈయన ఇంకా కాలేదు అయ్యింది, ఇంత పూర్తి అయితేనే కదా చెప్పేది. ఇప్పుడు ఆయన పరిపాలన పూర్తి అయింది, 10 ఏళ్ళ పరిపాలన చేసిండు ఆయన. ఆయన పరిపాలనలో ఏం చేసిండు? ఆయన నీళ్ళు ఇచ్చిండు ఇంటింటికి, పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పిండు కానీ ఊర్లకైతే ఇల్లు రాలేదు. మా ఊరికైతే రాలేదు. కేసీఆర్ ఇల్లు అయితే రాలేదు, ఇది నిజమే. చెక్ చేసుకోండి. కాకపోతే ఇది నిజమే. మరి ఆయన అంచెలంచెలు ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పిండు కానీ ఒక్కసారి చేయలేదు, అది నిజమే. ఆయన అంచెలంచెల పడే మాఫీ చేసిండు. కేసీఆర్ అప్పుడు కళ్యాణ్ కిట్ ఇచ్చిండు, అది ఇచ్చిండు, అది నిజమే. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ పథకం ఇచ్చిండు, మేము కూడా తీసుకున్నాం, దాంట్లో మేము కూడా ఉన్నాం. అది మంచి పనేగా, అది మంచిగా చేసిండుగా ఆయన. మరి ఏం దాంట్లో కూడా ఆయన ప్రీ బస్ అని చెప్పిండు, ప్రీ బస్ పెట్టిండు. వచ్చే 2 లక్షలు మాఫీ చేసిండు. ఈ 2 మంచి పనులు ఏమైనా కూడా చేసిండు కదా, ఇంకా మంచి చేయాలని ఇప్పుడు కోరుకుంటున్నాం అనమాట. ఆయన చేయకపోతే ఆయన చేయలేదని చెబుతాం. భయం ఏముంది? మాకే ఉంది భయం ప్రజలు. మాకు భయం ఉంది. ఇప్పుడు ఈయన చేయకపోతే మేము ఊరోళ్ళం, మేము చెబుతాం, అంతే చెబుతాం. ఎవరు మంచి చేస్తే వాళ్ళే చెప్తాం. ఇప్పుడు ఆయన పరిపాలన ఆయన తక్కువ చేసిండు అనుకో, నువ్వు వచ్చినప్పుడు నీ పరిపాలన నువ్వు ఏదైనా మంచి పని చేస్తే నిన్ను కూడా మంచి పని చేసినావు అని అంటావు. నువ్వు కూడా పెట్టినవుగా పథకాలు, నీ పథకాలు కూడా వస్తే మంచి జరిగితే మంచి అని చెబుతావు. ఇప్పుడు 2 విడతలు చేసినావు అని చెబుతున్నావు. బియ్యం ఇచ్చి నువ్వు తింటారు చాలా మంది, ఆ బియ్యం సన్న బియ్యం. 500 సిలిండర్లు అన్నది నిజమేనా? వస్తుందా? అది రావట్లేదా? అందరు రావట్లేదు. ఏమో మరి అసలు వస్తున్నాయని చెబుతారు కానీ అది నిజమో ఉట్టిదో అబద్ధమో కానీ మరి మాకైతే రాలే. 500 అని చెప్తారు, 500 దాంట్లో పడతాయని అంటారు. అది ఎంతవరకు నిజమో అది కనుక ఈసారి అసలు కరెక్ట్ గా చూసి నిజం అబద్ధం అయింది కూడా చెప్తాను నేను. మహిళా పథకాలు కూడా ఇస్తారు కదా, మరి అవి ఎట్లా ఉన్నాయి? మహిళల పథకాలా? ఏం పథకాలు కూడా ఇస్తున్నా తెలియదా? ఏం పథకాలు ఇస్తారు? 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. 6 గ్యారెంటీలు చెబుతున్నా, 2 ఇప్పుడు అమలైంది. ఫ్రీ బస్సు ఇంధనం బిల్లు ఇస్తున్నానలే కానీ అవి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అవి అంటే వాళ్ళకి ఇన్ని పంచుతున్నారంట. ఇది ఊరికి రోజుల్లో ఇంధనం రాజ్యాలు అట్ట పంచలే.
ఇప్పుడు మిల్లు లేని వాళ్ళని చూసి వీళ్ళు ఇచ్చారు. ఇందులో మిల్లు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అటు ఇట్లా అయ్యేంత 5 లక్షలని పెట్టిండంట, 5 సెంట్లు కావాలంట ఇల్లు లేని వాళ్ళకంట. అవన్నీ అట్ట ఎందుకు పెట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నిజమైన పేదవాడిని చూసి. ఇది వరకు ఇల్లు రానోడికి ఇల్లు. నాకు అసలు ఇంతవరకు ఇందులో మిల్లే రాలేదు. మరి మా సొంటోళ్ళు బచ్చిన మంది ఉండవు లేని వాళ్ళం. మరి మాకు ఇయ్యాలిగా, మామూలు వదిలిపెట్టి నువ్వు ఎవరికి ఉండోడికి ఇస్తే మరి వాడే నీకు సపట్లు కొడతారు. కానీ మేము ఎట్ట కొడతామయ్యా? మరి కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, 4,000 ఇస్తున్నాడు. 4,000 వస్తున్నాయా? 4,000 రావట్లేదు. కేసీఆర్ ఇచ్చిన 2,000 కానీ ఇంతవరకు 4,000 ఇస్తున్నాడు. కానీ ఇంతవరకు 4,000 అసలు ఈయన ఇట్లా మళ్ళా ప్రతి మహిళకి 1,500 ఇస్తానని చెప్పిండు. ఈ ఆడవాళ్ళ అయితే అట్ట హామీలు ఇవ్వద్దు, పరువు పోగొట్టుకోవద్దు. ఇంత లేడీస్ కి ఇంటూ ఎంతమంది ఉంటే అంతమందికి నువ్వు యాడ్స్ తెచ్చిస్తావాయా? మనిషికి 1,500. ఎతంతులు పింఛనంటే రైస్ట్, అది ముసలాళ్ళు పింఛనంటే అది రైస్ట్. వయసులకు కూడా నువ్వు 1,500 ఎత్తనట్టు నువ్వు యాడ్ తెచ్చిస్తావు, అప్పుల పాలు కాక రాష్ట్రం. ఇంకా మమ్మల్ని చంపి మా నెత్తిరే మాకు మంచి పెట్టడమే కానీ అంతకు మించి ఏం లేదు. ఇంకా 5 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటాడట. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన చేసే మంచి పనులే ఆయన నిలబెడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో సీఎం చేంజ్ అవుతుంటారు కాబట్టి మళ్ళీ ఈయన చూసే ఛాన్స్ ఉందా? మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డిని కొట్టిన వాళ్ళు లేరులే కానీ వస్తే చెప్పలేము. అసలు ఆయన మాటలు ఎంత పొందక మాట్లాడతా, ఆ మాట్లాడినంత చేయలేకపోతుందని నా బాధ. అప్పుడు మేము భలే ఇష్టపడేది. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే భలే చూసేది మేము. నచ్చుతుందా? మాట్లాడే పొదోసిన బాగా చేస్తుంది కానీ ఇంకా పరిపాలన బాగా చేయాలని కోరుకుంటున్నాను నేను. కేటీఆర్ కూడా బాగానే మాట్లాడుతున్నాను. కేటీఆర్ మాట్లాడుతుంది కానీ ఇంకా అసలుకి అనుభవం ఆయన చెప్పిండు. ఇప్పుడు ఓడిపోయినా కూడా మన కేసీఆర్ పెద్దోడు, అనుభవంగా వయసులో పెద్ద. కేసీఆర్ అనుభవం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు, నాయకులు చెబుతున్నా, ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా పంచి మన భారత మాతను ముక్కలు చేసి కూలిండ్రు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడున్న నాయకులు యువత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవతల ఇంకా సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, మన కేసీఆర్ గారి అనుభవం, వీళ్ళిద్దరు పెద్దోళ్ళు 2 రాష్ట్రాలకి. వీళ్ళ అనుభవాలు ఇప్పుడు వచ్చే యువత ముఖ్యమంత్రులు వాళ్ళ అనుభవాలు తీసుకోవాలి మీరు. మరి రేవంత్ రెడ్డి సూచనలు తీసుకున్నా అంటే మరి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేగా, మరి ఏం చెప్తావు దాని గురించి? ఆయన రామని రేవంత్ రెడ్డి రామండగానే ఆయన రావట్లే. మరి ఎందుకనే ఆయన ఆరోగ్యం బాగాలేదో మరి ఎట కథ. కేసీఆర్ గారు అనుభవం బాగానే మంచిదే. ఇప్పుడు ఏం చెప్తాను రేవంత్ అన్న గురించి? ఏం చెప్తావు? రేవంత్ అన్న వీడియో చూస్తాను కదా, ఆయనకి ఏం చెప్తావు? ఆయన రేవంత్ అన్నక అన్నా నువ్వు మాట్లాడే మాటలు బాగా చాలా మంది ఊరోళ్ళను కూడా ఆకట్టుకున్నాయి. కేసీఆర్ అన్న మాట్లాడినప్పుడు బాగుంది, ఆయనకి ఎదురు పోటీ మాట్లాడినప్పుడు నువ్వే గెలుతావని మేము అనుకున్నావు. నువ్వే మళ్ళీ గెలిచినావు. నేను నిజంగా నువ్వే వచ్చినావు ముఖ్యమంత్రిగా. అప్పుడు నువ్వు మాటలు అంత తెలివి మాట్లాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదన్నా? మాట్లాడన్నా. రేవంత్ అన్న మాట్లాడి దేశానికి నువ్వు రేవంత్ అన్న వచ్చినప్పుడు ఏం చేసిండో అది చిరస్థాయికి నిలిచిపోవాలి. అంతే నువ్వు చేసేది. అది నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో అవి చేయన్నా. మన గవర్నమెంట్ హాస్పిటల్ పరంగా కానీ, మన పేదవాళ్ళకి కానీ, ఇల్లులు కానీ ఏం వచ్చినా సరే నువ్వు దగ్గరుండి పరిశీలించి నువ్వు ఇంకా 5 సంవత్సరాలు మన కేసీఆర్ అన్నాలుగా నువ్వు కూడా 10 ఏళ్ళు పరిపాలన చేయాలని అంటే ఒక్కసారి ఎంక్వైరీ వేసి మన పేదోళ్ళు ఎక్కడున్నారు, ఏంది, ఈ పేదోళ్ళకి అందుతున్నాయా, అందట్లేదా, లేకపోతే ఊరు రాజకీయాలు నడుతున్నాయా, ఊళ్ళో బలం ఉన్నోడికే చెందుతున్నాయా, బలంగా లేనోడికి చెందట్లేదా, ఊరు పరంగా కూడా మీరు చూడాలి. మన పవన్ కళ్యాణ్ అని గనక అవతల పంచాయతీ రాజ్ శాఖ తీసుకుంటూ అవతల ఎట్టా అమలు అవుతుందో మీరు కూడా యువతల అట్ట అమలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవడు పేదవాడు, నిజమైన పేదవాడికి మనం ఇచ్చే పథకాలు చేరుతున్నాయా, చేరట్లేదా, లేకపోతే ఊరు పరంగా ఊళ్ళో కూడా బలగం పరంగా ఊరు రాజకీయాలు నడుతాయి. నీకు తెలియదన్నా, నేను చెబుతున్నా ఊరుదాన్ని కాబట్టి నేను చెబుతున్నా. ఊళ్ళో బలగం ఎక్కువ ఉన్నోడు పలుకుబడే నడుతుంది, వాడికే నడుతాయి, వాడికే బాతాయి మీరు ఇచ్చే పథకాలు మొత్తం. నిజమైన పేదవాడికి అందవు. అది మీరు చూసుకోవాలి, సరి చేసుకోవాలి గవర్నమెంట్లో. అదే రేవంత్ అన్నకు నేను చెప్పేది. మీ పరిపాలన ఏదో ఒకటి రేవంత్ అన్నంటే ఏదో ఒకటి ఉండాలి, అది మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ, ఇప్పుడు మందుకి చాలా మంది బానిస అవుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మందు తాగి వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంటది. అట్లాంటి వాళ్ళ గురించి అది ఎవరు తప్పది, వాళ్ళ తప్ప గవర్నమెంట్ ఇవ్వడంలో తప్పు ఉందా? అసలు ఏమంటుంది? గవర్నమెంట్ తప్పనంటే అప్పుడు కేసీఆర్ అన్న వచ్చినప్పుడు సారాయి కాసే వాళ్ళని బంద్ చేయించిండు. సారాయి వద్దని చెప్పి బంద్ చేయించిన కేసీఆర్ అన్న ఒకటి అడుగుతాను నేను. సారాయి వద్దని బంద్ చేయించిండు, మన బెల్ట్ షాపులు తెరిచిండు. సారాయి 10 రూపాయలు, పావు 10 రూపాయలు. దానివల్ల కుటుంబం ఎంత నష్టపోయింది. ఇది సీసా 200, 150. దీనివల్ల కుటుంబం ఎంత నాశనం అయిపోతుంది.
ఇది ఎక్కువ, ఇదేమో సంసారం శుభ్రంగా కూడతారు. దాన్ని తీసేపించిండు. ఇది గవర్నమెంట్ మేలు జరగటానికే ఇది పెట్టించిండు. దీనివల్ల తాగేవాడే నష్టపోతుండ్రు, దానివల్ల వాడి ప్రాణమే నష్టపోతుంది. అందుకని దయచేసి తాకాకండి, ఆగమైపోతారు, మీ కుటుంబం ఆగమైపోద్ది. మీరు తాగి గవర్నమెంట్ బాగు పెడుతుంది తప్ప మీ ఆరోగ్యం చెడగొట్టుకోవటం తప్ప మీ కుటుంబాన్ని ఏడిపింది తప్ప ఏముంది అందుట్లో? కుటుంబాలే ఆగమైపోతున్నాయి. ఒక తల్లికి ఒక కొడుకుండడా, ఒక చెల్లికి ఒక అన్నుండా, తాగి నువ్వు చచ్చిపోతే సపోర్ట్ లేకుండా బాధ్యత. దయచేసి తాకాకండి, మానుకోండి. ఇదే నేను కోరుకుంటున్నా తాగుబోతులకి. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు 18-19 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా ఫ్యాషన్ గా తాగుతూనే అది కొద్ది ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి తాగుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకోపోవడం వల్ల తాగుతున్నారా? ఏంది రీజన్ ఏంటంటే ఏం చెప్తామా? తల్లిదండ్రులు పట్టించుకున్నా కూడా ఒకటి మూర్ఖుడు వాళ్ళు తయారైతుండు. మూర్ఖుడు తయారయ్యి మత్తుకు అలవాటు పడి అమ్మాయిల పిచ్చిలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటే ఆ తాగిన మత్తులోనే చిన్న చిన్న పిల్లలు ముసలి మత్తుకోవడం కూడా కంటికి అనేది కామం కళ్ళకు గప్పి ఆగం చేసేది. దయచేసి తాకాకండి, అదే నేను కోరుకునేది. తాగొద్దు. చిన్న చిన్న పిల్లలు అది ఫ్యాషన్ అనుకొని తాగుతారు కానీ మీ జీవితం మీద దెబ్బేతది. తాగుడు అనేదే వద్దు, జీవితాలు ఆగమైపోతాయి. మీ అనకొండల గురించి ఆలోచించండి. ఇప్పుడున్న యువతకు నేను చెబుతున్నా, తాగొద్దు, అది భవిష్యత్తు కాదు. ఆగం చేద్దాం, మీ భవిష్యత్తు మీద దెబ్బేస్తుంది. మీకు పిల్లలు కూడా ఇయ్యర్రా తాగుతున్నానంటే. ఇప్పుడు అందరూ ఊరు పిల్లల్ని ఇవ్వాలంటే ఎంక్వైరీ చేస్తున్నారు. పిల్లగాళ్ళకి తల్లిదండ్రులకి ఎంత కష్టం అవుతుందో తెలుసా? మా పిల్లలను చూడాలంటే మీకేం తెలుసు? నేను చెబుతున్నా, ఇయ్యాలంటే వాడు సిటీలో ఉన్నాడంటే వాడు నిజంగానే జాబ్ చేస్తుండా చేయటం లేదా, వాడు తాగుపోతా తిరిగిపోతా అని ఎంక్వైరీ చేస్తున్నారు. మీకేం తెలుసు? మీకు పిల్లలు చూడాలంటే తల్లిదండ్రులకు తలపై అంత తాక్కొస్తుంది. దయచేసి తాకాకండి, తిరక్కాకండి, మంచిగా మారండి, బుద్ధిగా ఉండండి. తల్లిదండ్రులు తెచ్చిన అమ్మా నాన్న తెచ్చిన సంబంధాలను పెళ్లి చేసుకొని మంచిగా ఉండండి. ఇప్పుడు మీరు వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచే కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతుల పేరు చెప్పుకొని బిగ్ బాస్ కి అక్కడెక్కడ పోయి తిరుగుతున్నారు. నిజంగా చెప్పండి, అసలు రైతు యొక్క కష్టాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు రైతు ఏం కోరుకుంటారంటే మీరు ఏం చెప్తారమ్మా? రైతు కష్టాలు నిజంగా ఎట్టుంటాయి అంటే పోయి చేస్తే తెలుస్తుంది అనమాట. 24 గంటల పని చేస్తే చేసినోడికి తెలుస్తుంది. రైతు అని పేరు చెప్పుకొని వచ్చి తిప్పటం కాదు, ముందు పొలంలో దిగి పని చేస్తే తెలుస్తుంది అనమాట. 24 గంటలు వాడు ఎంత చాకరీ చేస్తే వాడికి ఇవన్నీ ఆలోచించడానికి ఏడ టైం ఉంటుంది రైతుకి? పాపం రైతుకి భార్య పిల్లలకు కానీ ఆమెకు పని చేసి ఆమె టైం ఉంది, ఆయనకు పని చేసి ఆయన చేసి వచ్చి ఆయనకి ఎన్ని టైం ఉండవు. వాళ్ళకి సరిపోతే సాయంత్రం వచ్చి స్నానం చేసి ఒక ముద్ద తిని పనుకోవటం. వాళ్ళకి బిగ్ బాస్లు ఇవన్నీ చేయటం వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళ పని వాళ్ళకి. నిజమైన రైతు అసలు ఏడొచ్చిండు బిగ్ బాస్ కి? ఎప్పుడు వచ్చిండు? మన పల్లె ప్రశాంత్ వచ్చాక బిగ్ బాస్ వాళ్ళకి రైతు పేరుతోనే ఏం చెప్తావు పల్లె ప్రశాంత్ వచ్చి? ఆయన ఏందో సంపాదించుకోవటానికి ఆయన ఏందో ఆయన తెలివితోటి అదనే పేరు పెట్టుకొని ఆయన వచ్చిండు. కానీ పేరు పెట్టుకుని వచ్చినంతవా? కొద్ది గొప్ప జాతరలే చేయకుండా, అసలు చేయకుండా ఎట్టవుతాడు? జాతడు కొద్ది గొప్ప చేయకుండా. రైతు కుటుంబంలో పుట్టిండు కాబట్టి కొద్ది గొప్ప జాతరలే, కానీ అసలు నిజంగా చేసే రైతు అసలు రాడు. ఇటు షిడ్డికి రాడు, ఈ బిగ్ బాస్ ఇవన్నీ రాడు. ఇదే నిజం. రైతు అనేవాడు బిగ్ బాస్ రావద్దా? రావాలా వద్దా? రావద్దని నేనెందుకంట? రావచ్చు కానీ ఆయనకు ఆ ఆలోచన ఉండదు. ఆయనకి ఎంతసేపు ఉండా ఆయన పంట బాగా పండాలా, ఆయన చేను బాగుండాలా, పక్కనోడి చేను మీద నా చేను బాగుండాలా, నాకు ఎక్కువ కింటాలు పండాలా, అదే ఆలోచన. నా చేనుకి ఏం మందు కొట్టుకోవాలా అని ఆ ఆలోచన ఉంటుంది, కానీ ఈ ఆలోచన ఉండదు నిజమైన రైతుకి. ఇదే నిజం. ఊళ్ళలో జరిగేది కూడా ఇదే. నిజమైన రైతు అసలుకి ఆడొచ్చిండు, రాలేదు. ఒకప్పుడు రైతు అని చెప్పగా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంటే నిజంగా చాలా మంది కూడా ఇట్లా రైతులకు బతకాలి అనుకుంటారు. ఇప్పుడు రైతు పని చేసే వాళ్ళు కూడా పిల్లని కూడా ఇవ్వట్లేదు అని రైతు పని పక్కన పెట్టేసి ఏదో ఒక టెంపరీ జాబ్ చేసుకున్న పేరు చెప్పి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు రైతు పేరు చెప్పుకోవడం కూడా అంత ఆమోష ఫీల్ అవుతారు. ఎందుకని అంటే ఏం చెప్తారమ్మా? రైతు అంటే పొలం పని చేసే వాళ్ళకి నిజంగా పిల్లని ఇట్లే, ఈ మాట నిజమే. దయచేసి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మారాల. రైతు పని చేసేవాడికి పిల్లని ఇయ్యరా? వాడే కష్టపడి సాక్కుంటాడు. నీ పిల్లని 10 ఎకరాలు 15 ఎకరాలు పొలం ఉన్నోడు ఉంటాడు, సరే 5 ఎకరాలు పొలం వాడు ఉంటాడు. రైతు పని చేసేవాడికి పిల్లనీయటానికి మీకేం పుట్టింది? సిటీలో వాడిని నమ్మిస్తే వాడు ఏం చేస్తాడో మీకు తెలుసా? 20,000 తెచ్చి మీ పిల్లని సాగుతాడా? మీరే మూటలు పంపించాలి. పంపిస్తారు నాకు తెలుసు. కారం, ఉప్పు, పప్పు మొత్తం పంపించాలా. ఈ 20,000 సంపాదించి నా పిల్లని సిటీలో పెడితే సాలే అని చెప్పి అన్ని పంపించటం, వీడిని సోమరపోతుని చేయటం, అవన్నీ తిని దాని పిల్లని బాధటం, అదే జరుగుతుంది ఇప్పుడు. దయచేసి మారాల. పొలం పని చేసేవాడికి పిల్లని ఇవ్వకపోతే పుట్టగతులు ఉండవు మనకి. పొలం పని చేసే కూడా పిల్లలు ఇవ్వాలంటావు? ఇయ్యాలా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు మీరు ఇంత గట్టిగా చాలా మంచిగా మాడుతున్నారు అమ్మ. మరి మీరు ఇంత మంచిగా మాడుతారు, సినిమాల్లో చూసిన టైం మీకు దొరుకుద్దా? సినిమాలు చూస్తారా మీరు? చూస్తా. ఎవరమ్మా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు?
నాకు అప్పట్లో మా జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కదా? ఇప్పుడు జూనియర్ నేను ఫస్ట్ కానీ చూసింది జూనియర్ ఎన్టీఆర్. సినిమా సినిమా చూస్తున్నారు ఆయన ఫస్ట్ వచ్చిన సినిమాలన్నీ చూస్తూనే ఉండే. ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. రాఖీ సినిమా ఇంకా బాగుంటుంది. ఇష్టమా? ఎందుకమ్మా ఆ సినిమా అంటే ఎందుకంత ఇష్టం? అంటే అమ్మాయిల తరపున పోరాడతారు కాబట్టి ఇష్టమా? అమ్మాయిల తరపున అని కాదు కానీ మంచి మెసేజ్ ఇచ్చిండు, బాగుంది దాంట్లో. నాకు 2 తమ్ముళ్ళు, ఒక అన్న. 2 తమ్ముళ్ళు చచ్చిపోయినరు, అన్న కూడా చచ్చిపోయిండు. ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఆడపిల్లకి ఉంటే ఎంత సపోర్టు ఉంటది అనేది దాంట్లో చూపించిండు. ఇష్టం అన్న. ఏం చెప్పదలుచుకున్నామ్మా? అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉంటది? ఏం చెప్పదలుచుకున్నావు? బాగుంటది, ఉండాల. ఒక అమ్మకైనా, ఒక ఒక అక్కకి, ఒక చెల్లికి, ఒక అన్న తమ్ముళ్ళు సపోర్ట్ ఉండాలి కష్టం వచ్చినప్పుడు. ఎందుకని మీ అన్న పేరు ఎత్తగానే ఎందుకంత లోన్ అవుతారు? ఎందుకంత బాధపడుతున్నారు? లేరు, పోయినరుగా. పేరు 2 తమ్ముళ్ళు మా అన్న 2 పోయినరు. వాళ్ళు పోయినరు కాబట్టి ఆ లోటు తెలుసు కాబట్టి దాంట్లో మంచి మెసేజ్ ఇచ్చిండు రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్. ఏడవకూడదు, కళ్ళ నీళ్ళు కూడా రానియకూడదు. ఆడదానికి కళ్ళ నీళ్లు రావాలంటే చాలా విలువైనవి అని చెప్పింది. 10 దానికి కూడా ఆడవాళ్ళకి నేను చెబుతున్నా, నా మతికొచ్చింది. 10 దానికి, చిన్నదానికి పెద్దదానికి కన్నీళ్ళు వేస్ట్ చేయొద్దు, వద్దు. మనం అసలు ఏడవద్దు. ఎందుకు ఏడవాలా? ఏడవాలంటే దానికి బలమైన కారణం కావాలా, అంతే. అందులో మంచి మెసేజ్ ఇచ్చిండు ఎన్టీఆర్. అట్టడి సినిమాలు ఇప్పుడు ఏడవుతున్నాయి? అడుగు నువ్వు సినిమాల గురించి, నేను చెబుతా. అట్లా సినిమా రావట్లేవు అంటావా? ఆ సినిమాలే లేవు. మొన్న నేను ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం. మొన్న నేను డబ్బులు లేకపోయినా కూడా మా బాబుని మా బాబుని అడిగితే తీసపోయింది నన్ను వారికి, R2కి. అభిమానంతో పోయినా నేను. పోతే అసలుకి రామారావు సినిమా అంటే ఎట్టుండాలా? అస్సలు సినిమా లేదు, అందుట్లో సినిమే అస్సలు బాగలేదు. నచ్చలేదు? అస్సలు నచ్చలేదు. నచ్చలేదని నేను వచ్చి చెప్పిన, నన్ను తిట్టారు ఆయన. అవును, నాకు అభిమానం, నిజమైన అభిమానం అయితే, నిజమైన అభిమానం అయితే మనం ఎంతసేపు పోగొట్టడమే కాదు, దాంట్లో తప్పులు కూడా చెప్పాలా. ఇప్పుడు మన హీరో గురించి మనం చెప్పకపోతే ఆయనకంటే తెలుస్తుంది. ఆయన నెక్స్ట్ మంచి సినిమా తెస్తాడు. ఈ సినిమా బాగాలేకపోతే మన కోసం ఎప్పుడు అదే సినిమా తెస్తే మన హీరో పడిపోతాడు కిందికి. మన హీరో పైకి లేవాలంటే ఆయన మంచి చెప్పరు కూడా మనమే చెప్పాలి. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. అవును, చెప్పాల్సిందే ఖచ్చితంగా. ప్రతి ఒక్క అభిమానికి నేను చెబుతున్నా, ఎంతసేపు లేపటమే కాదు, మన హీరోలో ఉన్న లోపాలు కూడా మనం చెప్పాలి. మనం చెప్పకపోతే ఆయనకి ఎట్ట తెలుస్తుంది? తెలియాలి కదా. అదే నేను కోరుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా అభిమానం ఉండాలి. మీకన్నా ఎక్కువ నాకుంది కానీ నేను అట్ట చెప్పను, నేను నిజమే చెబుతా. రామారావు ఎన్టీఆర్ నీ సినిమా వారుటు అయితే మాత్రం బాగలేదు. నెక్స్ట్ నీ సినిమాలు అట్ట ఉండకూడదు. నీ దేశానికి, నువ్వు దేశానికి రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడి నువ్వు. నీకు తెలియదు, నేను చెబుతున్నా. నా మనవల టైంలోనే నువ్వు నాయకుడివి. నువ్వు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్న తర్వాత వచ్చే నాయకుడివి నువ్వే. నీకు వాక్చాతుర్యం చాలా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నువ్వే వచ్చేది. నీకు ఆ బలం ఉంది, ఆ భాగ్యం ఉంది కాబట్టి నువ్వు ఇట్టటి సినిమాలు తీసి నీ పేరు పోగొట్టుకోవద్దు. వద్దు, నువ్వు ఒకసారి కథ చెక్ చేసుకో. నిజంగానే నేను చెబుతున్నా, వాటి అస్సలు బాగాలేదు. మొత్తం కొట్టుకోవటమే పెట్టారు, అంతా కొట్టుకోవటమే పెట్టారు. హిందీ ఆటను పెట్టారు, ఒక్క పాట పెట్టారు. మన ఎన్టీఆర్ గొల్ల కొట్టించారు. ఏముంది దాంట్లో? అసలు స్టోరీ లేదు, ఏం లేదు. ఏం చూడాలా? ఎవరన్నా పోయి సూత్రం లేడీస్ లేదా? అస్సలు ఏం లేదు. అది నిజమే, అదే జరిగింది, నిజం. నెక్స్ట్ మన ఎన్టీఆర్ సినిమాలు అంటే ఒక సింహాద్రి, ఒక రాఖీ, ఒక జనతా క్యారేజీ, మళ్ళా టెంపరు, మళ్ళీ ఆ టెంపర్ లో ఒకటి దయాలేని దండయాత్ర అని. అంత బాగుంటాయి అసలు. ఒక్కొక్క డైలాగ్ చెబుతుంటే కోర్ట్ సీన్ కూడా బాగుంటది. కోర్ట్ సీన్ బాగుంటది, అంత బాగుంటది. రాఖీ అయితే అసలు మామూలుగా ఉండదు ఆ సినిమా. సింహాద్రి అట్ట సినిమాలు ఏమైపోయినాయి? మన ఎన్టీఆర్ తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ చెబుతారు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక టైగర్ సినిమా తీసేటప్పుడు మంచి కథను ఎన్నుకొని మంచి కథ తీయండి. మన పెద్ద హీరోతో తీసేటప్పుడు శివాజీ ఛత్రపతి, సంభాజీ మహారాజు హిందీ వాళ్ళు తీశారుగా. మన హీరోలు, తెలుగు హీరోలు, యాక్టర్లు ఎంత మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి ఆ సినిమా తీయమను. అసలు ఎంత దూరం బాధ్యో తెలియదు, ఎన్ని కోట్లు సంపాదించుకుంటారో తెలియదు. అట్టడి కథలు మన రాజమౌళి అన్నకు ఏం పుట్టింది, ఎడిపోయిండు, అట్టడి కథ తీయొచ్చుగా.
విడిపోయి నేను అడుగుతున్నా రాజమౌళి అన్న, నువ్వేమన్నా నిన్నేం పుట్టినా నువ్వు అనుకున్నా కూడా నీకేం పుట్టిందని నేను అంట. నువ్వు మాత్రం ఖచ్చితంగా అసలు మన శివాజీ మహారాజు, మన ఛత్రపతి, ఒక్కొక్క హీరో చిన్న హీరోలు అని కూడా అనుకోకుండా హీరోలు మొత్తానికి ఆదర చేసి అసలు మాది ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా. మన టైగర్ ఎన్టీఆర్ని పెట్టు, మన పవన్ కళ్యాణ్ పెట్టు మెయిన్ క్యారెక్టర్లకి. మీరు చూసారా చావా సినిమా? మీరు చూసారా? చూసినా. ఎలా అనిపించిందమ్మా సినిమా చూడగానే? బాగుంది, మామూలుగా లేదు అసలు. మన మన పూర్వీకుల గురించి, మన యాదవ సామ్రాజ్యం గురించి అబ్బో అసలు చూస్తుంటే ఎంతో బాగుంది. బాగుంది చావా సినిమా. హిందీ ఆయనే తీసిండు. మన తెలుగు మన రాజమౌళి అసలు గొప్పోడుగా ఎంత సినిమా, ఎన్ని సినిమాలు బాహుబలి ఎట్ట తీసిండు. దాంట్లో అట్లా ఇట్టాటి సినిమాలు కూడా తీయొచ్చు, ఆయన కథ పెట్టుకోవచ్చుగా. పెట్టి చిన్న చిన్న హీరోలు కూడా ఒక క్యారెక్టర్ కి ఒక హీరోని పెట్టాల, పెట్టి తీయాల సినిమా ఎంత దూరమో పోద్ది. అంటే మీ దేశంలో రాజమౌళి డైరెక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాలు ఉండాలి, ఇద్దరు కాంబినేషన్ సినిమా రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. వస్తే బాగలేదు. మన కీరవాణి పాటలు బాగుంటాయి. కీరవాణి గారు చేసే పాటలు, నాగార్జున సినిమా వచ్చింది చూడు, నేలకొండూరుపల్లి సినిమా గారు అబ్బా అసలు ఆ పాటలు ఇప్పుడు కూడా మర్చిపోలేము, ఎప్పటికీ మర్చిపోలేము. అన్ని పాటలు ఇష్టమే. అందుట్లో మన కీరవాణి గారేగా చేసింది. అట్టాయన్ని పెట్టి ఇట్టాడు సినిమా తిత్తే సినిమా ఎంత దూరం మాది, మన తెలుగు వాడి కీర్తి ఎంత దూరం ఎగురుద్దో. రాజమౌళి అన్న తీ ఖచ్చితంగా వచ్చి నువ్వు ఏడుండవో ఏం కథ పోయి. సినిమా పేరు రాజన్న, బాగుంటది. రాజన్న బాగుంటది. నచ్చిందా మీకు సినిమా? సినిమా నచ్చింది. నేను ఇప్పటికైనా కూడా ఎన్నిసార్లు అయినా చూస్తా. నేను అందులో పాటల కోసమే చూస్తా. పాటలు మన దేశం కోసం ఎంతమంది కష్టపడ్డరు, మన దేశం, మన భారతదేశం ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిందో అవన్నీ చూస్తా నేను. నాకు చదువు రాకపోయినా నాకు బాగా మైండ్ లో పోతాయి. ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి తీసుకొచ్చి ఈ సినిమాలని మనం చూపించారు. కానీ ఈ ఉన్నోళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఎంత దుర్వినియోగం చేస్తారు అని నా బాధ. అదే దేశం అంటారు కాబట్టి దేశం ఉన్నటువంటి బార్డర్లు ఉన్న సైనికుల గురించి మీరేం చెప్తారమ్మా? సైనికుల గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టదు. వాళ్ళు మనల్ని కాపాడే మన దాతలు వాళ్ళు. వాళ్ళ గురించి, మన వ్యవస్థ, మన పోలీసు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన ట్రాఫిక్ వాళ్ళు ఉంటారుగా, వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే నేను 2-3 మాటల్లో చెబుతా. వాళ్ళేమో మన సైనికులేమో ఇంటి బయట ఉండి మన కుటుంబాన్ని కాపాడే సోల్జర్స్ వాళ్ళు. వీళ్ళు మన ఇండియా పోలీసులేమో ఇంట్లో మన ఇల్లు కదా ఇది మన భారతదేశం, ఇక్కడ కాపాడే సోల్జర్స్ వీళ్ళు కానిస్టేబుల్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ట్రాఫిక్ పోలీసు, వాళ్ళేమో మన ప్రజలను కాపాడే సోల్జర్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి మన భారతదేశం, మన భూమి మీద ఇంత గౌరవమైన జాబులు వచ్చినాయి అంటే వాళ్ళ జాబుకు తగ్గ విలువకు తగ్గ వాళ్ళ జాబుకు తగ్గ గౌరవం వాళ్ళు దక్కించుకోవాలి. మధ్యలో కొద్దిగా ఆడొకరు తప్పులు చేస్తారు, అవి చేయొద్దు. ఉన్న వదిలిపెట్టి లేని దోసుకోవద్దు. మన ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఉన్నోళ్ళే వదిలిపెడతారు, లేనోడు కాడ 100 వసూలు చేస్తారు. ఆ తప్పు చేయొద్దు. మీకు చాలా గౌరవం ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మందిని కంట్రోల్ చేస్తున్నారు, ఎన్ని సావులు తప్పిస్తున్నారు. మీరు కంట్రోల్ చేయబట్టి మీకు ఎంత ఇలువ ఉంది అనుకుంటున్నారు. మీ ఇలువని మీరు కాపాడుకోండి సార్. నేను చెబుతున్నా, నేను ఈ ముగ్గురు గురించి చెప్పాలని నాకు ఉంది, చాలా రోజుల నుంచి చెబుతున్నా. మన పోలీసు వారి గురించి కూడా వాళ్ళు ఉండబట్టి ఎన్నో తగాదులు ఊళ్ళలో కూడా 3 పిల్లలు కొట్టుకున్నా, ఊళ్ళో రాజకీయ పరంగా తగాదులు అయినా, సిటీలో అయినా వాళ్ళు ఉండబట్టి సగం కంట్రోల్ అవుతుంది. వాళ్ళు లేకపోతే ఎక్కడికెక్కడ పొడుచుకొని చచ్చిపోతారు. అందుకని మీకున్న గౌరవాన్ని కూడా మీరు కాపాడుకోండి సార్. మీరు నీతి నిజాతులు ఉండండి. డబ్బు కాశపడి కొంతమంది లంచాలు తీసుకొని మీ పరువు తెస్తున్నారు, తీయొద్దు దయచేసి. కొంతమందికి నేను చెబుతున్నా వీళ్ళకి. సో ఇదే అండి ఈరోజు మా ఇంటర్వ్యూ ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్నాం. కళ్యాణమ్మ ద్వారా ఎన్నో విషయాలు కూడా, అరే ఇలా బతకాలా, ఇలా ఉండాలా, దేశం కోసం ఇంత పోరాడాలా అనే విషయాలు కూడా చాలా చక్కగా తను మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాలు కూడా ఇంటర్వ్యూ ద్వారా నేర్చుకున్నాం. మీకు ఏం అర్థమైంది, మీరు ఏ విషయం మీకు బాగా కనెక్ట్ అయిందని కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఈ ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిందండి LG ఎంటర్టైన్మెంట్. మా కళ్యాణమ్మ గారు మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? బాగానే అనిపించింది. ఎందుకంటే మీ ద్వారాగా నేను చెప్పాల్సిన మంచి ప్రజలకి అంది, దానివల్ల కొంతమంది మారినా కూడా చాలు. నాకు అదే చాలు. మార్పు వస్తే చాలు, మార్పు రావాలా, మార్పు వస్తే చాలు. థ్యాంక్ యూ LG ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎక్కడ కూడా కనెక్ట్ అయినా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి.
దయచేసి చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.